స్టార్టెడ్. వీడియో సెర్చ్ వీడియో సెర్చ్ సరే. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ టిఆర్ అకాడమీ. సో రెగ్యులర్గా మనం నిర్వహిస్తున్నటువంటి లైవ్ సెషన్లో 21st డే ఎంటర్ అయ్యాము. ఎస్టర్డే ఒక్కరోజు మాత్రమే మనం లీవ్ తీసుకోవడం జరిగింది. కొంచెం ప్రెస్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ మే ఆడిబుల్ క్లియర్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, సుధారాణి మ్యామ్ గారు, గిరీష గారు, రమీల మ్యామ్ గుడ్ మార్నింగ్, జవన్ గారు, ప్రతి ఒక్కరికి, ఉమాపతి గారు. సో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. క్లియర్? yes, that's గాయత్రి మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, సో గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఈరోజు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్తో పాటు ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి లేదు సార్, రేపు ఒకరోజు క్లోజ్ టెస్ట్ పాసెస్ గురించి, ఒక 2 క్లోజ్ టెస్ట్ 2 పాసెస్ గురించి క్లియర్గా డీటెయిల్గా చెప్పండి అంటే రేపు ఒకరోజు మనం దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డే ఆఫ్టర్ టుమారో మోడల్ పేపర్ నుంచి వెళ్ళిపోతాం. మోడల్ పేపర్ ఎలా ఉంటే 40 క్వశ్చన్స్. క్లియర్ సార్, బట్ సౌండ్ డబుల్ వస్తుంది, అవునా? డబుల్ సౌండ్ వస్తుందా? డబుల్ సౌండ్ వస్తుందట. ఒకసారి వాయిస్ చెక్ చేయండి అమ్మా. రైట్, ఫ్రేజల్ బాక్స్ కూడా చేయండి. యా మనం చేసాం కదా ఈడియం ఫ్రేజెస్, డన్. రిసౌండ్ లైక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రిసౌండ్ మరి రాదులేండి, అంటే ఫెయిన్ వల్ల రిసౌండ్ వస్తుంటుంది. సో ఎస్, డన్. యా రిసౌండ్ వస్తుందమ్మా, క్లియరా? డన్. డబుల్ సౌండ్ వస్తుందా? ఓకే, నౌ ఇప్పుడు చెక్ చేయండి. హాయ్ హలో, నౌ చెక్ ది సౌండ్ సిస్టమ్. అవును సార్, క్లోజ్ టెస్ట్ వెళ్ళిందన్నా చూడండి ఇప్పుడు. సో మనం మిగిలింది కాంప్రిహెన్షన్లో క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్. సో ఈ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మార్క్స్ గెయిన్ చేయాలి. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి? క్లియర్? యా, క్లోజ్ టెస్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది, అలాగే పాసెస్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తుంది, వీటి గురించి మనం క్లియర్గా రేపటి సెషన్లో క్లియర్ చేయమంటే చేస్తాను. దానితో పాటు ప్రతి ఒక్క మోడల్ మనం కంప్లీట్ చేసినట్టు ఉంది. ఫర్దర్ డే ఆఫ్టర్ టుమారో నుండి విల్ బిగిన్ అకార్డింగ్ టు ది అవర్ క్వశ్చన్ ప్యాటర్న్. మనకి రాబోయే రోజుల్లో 22nd నుంచి జరగబోయే ఎగ్జామినేషన్లో మనకి ఈ 40 క్వశ్చన్స్ ఎలా వస్తుంది, ఏ స్టాండర్డ్లో వస్తుంది, ఏ ప్యాటర్న్లో వస్తుంది, వాటి అన్నిటి గురించి మనం క్లియర్గా ప్రతిరోజు మోడల్ పేపర్స్ 10 డేస్లో 10 మోడల్ పేపర్ పెడితే అట్లీస్ట్ 10 మోడల్ పేపర్ రాస్తే ఈజీగా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఐ హోప్ ఇట్స్ అబౌట్ ఇట్. Okay, without telling, today we are going to learn some more vocabulary parts, that is synonyms and antonyms. Synonyms కొన్ని తీసుకోవడం జరిగింది, antonyms తీసుకోవడం జరిగింది. ఒక synonyms నుండి ఒక 20 తీసుకోవడం జరిగింది.
సినోనిమ్స్ నుండి ఒక, అలాగే యాంటోనిమ్స్. సో దీని నుంచి ఈ రెండు కలిపి ఒక 50 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 50 క్వశ్చన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ రిజల్ట్ ఎప్పుడు, మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ సార్, ఓకేనా, నెక్స్ట్. సో ఈ 50 క్వశ్చన్స్ మనం నేర్చుకుంటే రేపటి రోజుతోని, అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నప్పుడు వొకాబులరీ, గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ పార్ట్ మిగిలి ఉంటుంది. ఈ కాంప్రిహెన్షన్ పార్ట్ రేపటి రోజు ఒక రోజు కండక్ట్ చేస్తాను. సో అప్పుడు టోటల్గా మొత్తం కంప్లీట్ మోడల్ పేపర్స్ అన్ని, అంటే అకార్డింగ్ టు ది డిస్ట్రిక్ట్ కోర్టుకు జరగబోయే ఎగ్జామినేషన్లో ఏ తరహాలో క్వశ్చన్ పేపర్ ఉంటుందో మొత్తం కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో రైట్, ఇప్పటి వరకు మన దగ్గర సిలబస్ కోర్స్ ఎవరైతే తీసుకోలేదో కేవలం ఇంగ్లీష్ కోర్స్ అనేది 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. కంప్లీట్ డిజిటల్ క్లాసెస్, అలాగే మెటీరియల్ ఇస్తున్నాము. దాదాపు 40,000 అంటే 30,000, అప్పుడు కోర్సు లాంచ్ చేసినప్పుడు 30,000 చేసిన తర్వాత మళ్ళీ పెంచడం జరిగింది. నియర్లీ 40,000 బిట్స్ అనేది మీకు ఎంసీక్యూ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి పర్చేజ్ చేసుకోవడం మీకు హెల్ప్ఫుల్, ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో రైట్, సో గురు గౌరవ్ గారు ఇప్పుడే చెప్పాను మీకు, ఓకేనా. సో రైట్, సో దెన్ విల్ బిగిన్ ది సెషన్. సో వితౌట్ డెలీ ఫస్ట్ సినోనిమ్స్ ఒక 25 ఇచ్చిన తర్వాత యాంటోనిమ్స్కి వెళ్దాం. ఓకే, డిస్ట్రిక్ట్ కోడ్ రిజల్ట్ మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ కోడ్ రిజల్ట్ నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం ఉంది. ఈ మంత్ 29th వరకు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి 9th వరకు 29th వరకు వస్తే ఈ బిట్వీన్ పీరియడ్లో ఇచ్చేయవచ్చు, లేదు అంటే మ్యాక్సిమం నెక్స్ట్ మంతే, ఓకేనా. ఇప్పుడైతే రిజల్ట్ వచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే రిజల్ట్ ఇచ్చేయాలి. ఎందుకంటే రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ ఇవ్వాలి, కానీ డిలే చేశారు, చూడాలి మరి, ఓకేనా. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్, ఒకవేళ ఇస్తే ఈ మంత్ 3rd 4th వీక్ ఇవ్వాలి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్, ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, obtuse. So what is the meaning of the obtuse? So rare, scarce, omnipresent, temporary. What is the meaning obtuse? So obtuse means సర్వవ్యాప్తి. ఏంటంటారమ్మా? సర్వవ్యాప్తి. ఓకే, సర్వవ్యాప్తి అంటాం. రేర్ అంటే తక్కువగా లేదా అరుదైన, స్కేర్స్ అంటే కొరత, omnipresent అంటే సర్వవ్యాప్తి, టెంపరరీ అంటే ఏంటమ్మా? తాత్కాలికం. సో దీనికి సంబంధించినటువంటి మనం ఏం రాయాలి? సినోనిమ్స్ రాయాలి. మరి సినోనిమ్స్ ఏంటి? సర్వవ్యాప్తి అంటే రైట్ ఆన్సర్ ఇస్ ద omnipresent. సో yes, రైట్ ఆన్సర్ ఇస్ omnipresent. అందరూ రాశారు. సో రైట్, యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్ టుడే నరేంద్ర గారు. సో దట్ ఈస్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఓకే, టువర్డ్స్ మీ అండ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో omnipresent అంటే మనం ఏమంటున్నాం? సో omnipresent ఇస్ ముఖ్యంగా omnipresent మనం సర్వవ్యాప్తి అంటే వన్ హూ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవేర్ ఇస్ కాల్డ్ omnipresent. ఓకే, సో ఇవి సూటబుల్ కాదు, రైట్ ఆన్సర్ దిస్ ఇస్. మరి obtuse అనే పదానికి కొన్ని సమ్ మోర్ వర్డ్స్ వీ హ్యావ్ టు లెర్న్. సో omnipresent అని తెలుసుకున్నాం, దీనికి ఇంకొక వర్డ్ కూడా రాయవచ్చు, ఎవర్ ప్రెసెంట్. ఏంటమ్మా? ఎవర్ ప్రెసెంట్ అంటే ప్రతి చోట ఎల్లప్పుడూ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తిని మనం ఎవర్ ప్రెసెంట్ అంటాం. ఓకే, హోప్ యు అండర్స్టాండ్ ఎవర్ ప్రెసెంట్ అంటే. నెక్స్ట్ పర్వాసివ్. ఏమంటారమ్మా? పర్వాసివ్. సమ్ మోర్ మీనింగ్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. పర్వాసివ్ మీన్స్ స్ప్రెడ్డింగ్ వైడ్లీ త్రూఅవుట్ దిన్ ఏరియా, ఒక ఏరియా మొత్తము స్ప్రెడ్ అయి ఉండడం అనేసి అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ పర్వాసివ్. హోప్ యు అండర్స్టాండ్ పర్వాసివ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూనివర్సల్. ఏంటమ్మా? యూనివర్సల్, సర్వవ్యాప్తి అంటారు యూనివర్సల్ అంటే. సో అప్లికేబుల్ వేర్ ఎవర్ యూ కెన్ గో, దెర్ ఈస్ ఒకప్పుడు ఐడియా నెట్వర్క్ ఫాలో అయ్యాడు, వేర్ ఎవర్ యూ గో ద ఐడియా నెట్వర్క్ ఫాలోస్ యూ అనేసి వచ్చేది కదా. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈస్ గ్లోబల్. ఏంటమ్మా? గ్లోబల్. సో దీస్ ఆర్ ది రిలేటెడ్ మీనింగ్ టు ది obtuse. దీనికి రిలేటెడ్ సినోనిమ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. సో obtuse దీనికి కావాల్సిన సినోనిమ్స్ ఏంటి అన్నాడు. ఏంటమ్మా? సినోనిమ్స్ obfuscate. ఓకే, మా మొబైల్ సైలెంట్ పెట్టే. obfuscate, clarify, confuse, enlighten, illustrate. ఓకే, clarify. సో clarify, ఓకే, clarify, confuse, enlighten, illustrate. సో ఇక్కడ obfuscate అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే అస్పష్టం చేయడం, అంటే ఏది కూడా స్పష్టం లేకుండా ఉండడం. ఓకే, సో క్లారిఫై అంటే స్పష్టత. సో ఎక్కడ కూడా ఎటువంటి గందరగోళం లేకుండా ఉండడం, క్లారిఫై మీన్స్. కన్ఫ్యూజ్ అంటే గందరగోళం. ఎన్లైట్ అంటే జ్ఞానోదయం. ఓకే, ఇల్లుస్ట్రేట్ అంటే
మనం చెప్పొచ్చు దీనికి కూడా జ్ఞానం అంటే వివరణ ఎక్స్ప్లెనేషన్ చేయవచ్చు. ఇలిస్ట్రేట్ అంటే వివరణాత్మకంగా వివరించడం అనేసి అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటన్నాం ఆఫిస్కేట్. ఓకే, దీని అర్థం ఏంటంటే స్పష్టం లేకుండా, అస్పష్టం అనేసి. మరి అస్పష్టం అంటే రైట్ ఆన్సర్ ఏంటమ్మా? సో దిస్ ఇస్ ద గందరగోళం. ఏదైనా ఒక క్వశ్చన్ మనం చూసేటప్పుడు ఆ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ తెలియకపోతే మనం గందరగోళం చదువుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కామన్ ఎర్రర్ వచ్చింది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, గ్రామర్ రూల్స్ రెగ్యులేషన్ లేకపోతే మనం ఏమనుకుంటాం? దట్ ఈస్ ద వి ఫీల్ కన్ఫ్యూజ్, వి ఫాల్ కన్ఫ్యూజ్, ఇదా అదా. సో 4 ఆప్షన్లో 2 ఆప్షన్స్ పోతే 2 ఆప్షన్ దగ్గర మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఇదా అదా, ఇదా అదా. సో దానికి మరి దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ వర్డ్స్ మనం చెప్దామా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇస్ ద కన్ఫ్యూజ్ అన్నాం. మరి ఏంటి సార్? కొన్ని పదాలు చెప్పడం. మడ్డల్, ఏం చెప్పొచ్చు? మడ్డల్. మడ్డల్ అనే కూడా కన్ఫ్యూజన్. మడ్డల్ మీన్స్ టు మిక్స్ అప్ ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్ సంథింగ్. ఏదో ఒకటి చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఎదుటి వారి ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఏది చేసినా మనం ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ అవుతాం. దాన్ని మడ్డల్ అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్లౌడ్. సో క్లౌడ్ అంటే మేఘం కాదు సార్, అంటే అన్ని సందర్భంలో మేఘం అనే పదాన్ని ఉపయోగించకూడదు, వేరే వేరే సందర్భంలో. టు మేక్ సంథింగ్ క్లియర్లెస్. ఓకే, క్లౌడీగా ఉంది, ఎటువంటి అంటే కన్ఫ్యూజ్గా ఉంది. మేఘం చూడండి, మేఘం అంతా సూర్యుడి కిరణాలు కప్పేస్తే ఎలా ఉంటుంది? సో దట్ ఈస్ అన్క్లియర్ అని చెప్పొచ్చు. సో ఎస్, ఇక్కడ ఇంకో వర్డ్ కూడా చెప్పొచ్చు, అన్క్లియర్ కూడా చెప్పొచ్చు. అన్క్లియర్, స్పష్టత లేకపోవడం. నెక్స్ట్ బిఫడల్. ఏంటి చెప్పొచ్చు అమ్మా? బిఫడల్. బిఫడల్ కూడా చెప్పొచ్చు. బిఫడల్ మీన్స్ టు కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వర్డ్ చెప్తామా? పెర్ఫ్లెక్స్. పెర్ఫ్లెక్స్. సో దీస్ ఆర్ దిస్ రిలేటెడ్ సినోనిమ్స్ టు ది ఆఫ్ఫస్కేట్. దీనికి నియరెస్ట్ మీనింగ్ టు ది సినోనిమ్స్. ఓకే, దీనికి ఎక్కడ ఉండదు అంటే అస్పష్టం, స్పష్టత లేనిది. సో దానికి సంబంధించిన పదాలు ఇవన్నీ అనేసి చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆల్రెడీ ఆన్సర్ మీరు చేస్తున్నారు. మరికొన్ని పదాలు అంటే సేమ్ వర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనం కొన్ని పదాలు ఇస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎఫర్మనల్, ఎఫ్మెరల్. ఏంటమ్మా? ఎఫ్మెరల్. ఎఫ్మెరల్ అంటే ఏంటి చూడండి, ఎటర్నల్, లాస్టింగ్, అలాగే మెమెంటరీ, పెర్పెచువల్. సో 4 పదాలు ఇచ్చాడు. ఎఫర్మెల్ అంటే 4 పదాలు ఇచ్చాం. మరి ఎఫర్మెల్ అంటే ఏంటి? శాశ్వతం కానిది, అశాశ్వతం. మనం ఏదైతే తాత్కాలికమైనవి ఉంటుండే అశాశ్వతం. సో ప్రతి ఒక్కరూ మనం ఏదైతే మనకి శాశ్వతం కానిది ఉంటుందో దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తాం. ఏదైతే మనకి పర్మనెంట్ ఉంటుందో దాని మీద మనం మక్కువ చూపించాం. ఎటర్నల్ అనేసి ఉంది. ఎటర్నల్ మీన్స్ వాట్? సో ఎటర్నల్, లాస్టింగ్, మెమెంటరీ, పెర్పెచువల్. ఎటర్నల్ అంటే శాశ్వతమైనది. ఇది అశాశ్వతం అన్నాము, ఇది శాశ్వతమైనది అనేసి అంటున్నాము. మరి లాస్టింగ్ అంటే దీర్ఘకాలపు. ఓకే, దీర్ఘకాలం శాశ్వతంగా ఉన్నది. మరి మెమెంటరీ అంటే క్షణింతం. ఓకే, తాత్కాలికమైన లేదా తాత్కాలికమైనది అని కూడా చెప్పొచ్చు. పెర్పెచువల్, పెర్పెచువల్ అంటే కూడా శాశ్వతమైనది. సో ఇది మనం ఏంటన్నాం? ఎఫర్మల్ మీన్స్ అశాశ్వతమైనది, అయితే తాత్కాలికమైనది. సో తాత్కాలికమైనది అంటే ఏంటమ్మా? మెమెంటరీ ఇస్ ద ఎగ్జాక్ట్, మొమెంటరీ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్. ఓకే, మరి దీనికి కొన్ని నియరెస్ట్ మీనింగ్ తెలుసుకుందామా? ఎఫర్మల్ కి కొన్ని నియరెస్ట్ మీనింగ్ తెలుసుకుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, సో ఆల్రెడీ మెమెంటరీ మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ ద పాసింగ్. ఏంటి చెప్పవచ్చమ్మా? పాసింగ్. పాసింగ్ మీన్స్ వాట్? దాని ఉద్దేశం బ్రీఫ్ గా చెప్పడం. నెక్స్ట్ ఇంకోటి వర్డ్, సింపుల్ వర్డ్ టెంపరరీ. ఏంటమ్మా? టెంపరరీ. సో తాత్కాలికమైనది, టెంపరరీ అంటే షార్ట్ టర్మ్ అని చెప్పొచ్చు. గోట్ ఇట్. నెక్స్ట్ షార్ట్ లివ్డ్. నియరెస్ట్ పదాలన్నీ చెప్తున్నాను చూడండి అమ్మా. నేను ఒక వర్డ్ చెప్పడము, ఆ వర్డ్కి మీనింగ్ చెప్పడము, ప్లస్ ఈ 4 పదాలకి మీనింగ్ చెప్పడం, మరి దీనికి సంబంధించిన మరికొన్ని నియరెస్ట్ మీనింగ్ అన్ని కూడా అందించడం అన్నీ చేస్తున్నాను. అంటే ఏ రూపంలో వచ్చినా కూడా రేపు పొద్దున ఎగ్జామ్ నుంచి బిట్టు మీ దగ్గర నుంచి మిస్ అవ్వకూడదు, దానికోసం ఎన్ని రకాలు ప్రయత్నించడం. నెక్స్ట్ ట్రాన్సియంట్. ఏం చెప్పొచ్చు? ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టెంపరరీ. ఓకే, షార్ట్ లివ్డ్ అన్నాం, టెంపరరీ అన్నాం, ట్రాన్సియంట్, పాసింగ్ అన్నాం. నెక్స్ట్ ఇంకోటి షార్ట్ లివ్డ్ చెప్పేసాం. నెక్స్ట్ ఫ్లీటింగ్. ఏం చెప్పొచ్చమ్మా? ఫ్లీటింగ్. ఫ్లీటింగ్ మీన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ అని చెప్పొచ్చు.
సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది ఎఫర్మనల్. ఓకే, ఎఫిమరల్. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది ఎఫిమరల్. గుర్తు పెట్టుకోండి, లేదా ప్రతి దగ్గర రాసుకుంటారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారు, మీ ఇష్టమే. ఓకే, నెక్స్ట్ ఇంట్రాన్సిజెంట్. ఏంటన్నామా? ఇంట్రాన్సిజెంట్. సో సి దర్ ఈజ్ ఏ ఇంట్రాన్సిజెంట్ అంటే ఏంటి? స్టబర్న్, ఫ్లెక్సిబుల్, అక్సెప్టింగ్, అగ్రీబుల్. ట్రాన్సిజెంట్ అంటే ఏంటి? ఇంట్రాన్సిజెంట్. ముందు ట్రాన్సిజెంట్ అంటే క్లియర్గా తెలుస్తాం. ఓకేనా? ఇంట్రాన్సిజెంట్ మీన్స్ వాట్? మొండితనం. ఏం చెప్పొచ్చు దీని అర్థం? మొండితనం. దీని మీనింగ్ ఒకటి మొండితనం అని చెప్పొచ్చు. మరి మొండితనం అంటే ఏదైనా ఒక పని నేను చేసి తీరుతానని గట్టిగా మా ఉండడం. ఎంతమంది చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు తప్పు చెప్పినా, ఇది తప్పు వద్దు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా నేను ఇదే చేసి తీరుతాను అని అలాగే ఒకే మాట మీద ఉండడం. సో కొన్ని సందర్భంలో మొండితనం వల్ల మన జీవితం, భవిష్యత్తు మారుతుంది. కొన్ని సందర్భంలో మొండితనం వల్ల జీవితం కూడా పోతుంది. సో దిస్ ఇస్ దట్. సో మొండితనం అనేది కొన్నిసార్లు ఎలా అంటే అహంకారాన్ని దారి తీస్తుంది, చెడు మార్గంలో ప్రయాణించడానికి దారి చూస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్. కొన్ని సందర్భంలో ఏంటంటే నేను ఈ ఉద్యమం రాలేదు, మళ్ళీ కాంపిటీషన్లో మళ్ళీ ప్రిపేర్ అవుతాను అంటే మొండితనం అనేది మంచి వైపు తిప్పుకుంటే జీవితం అమోఘం, చెడు వైపు తిప్పుకుంటే సో లాస్ట్ ఎవ్రీథింగ్. స్టబ్బర్న్ అంటే ఏంటి? స్టబ్బర్న్ మీన్స్ ఆల్సో ద సేమ్ మీనింగ్, మొండితనమే. ఓకే, నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అంటే ఒకే దగ్గర సరళత్వం అనేది చెప్పడం. ఓకే, రిజిడ్గా కాదు, సరళత్వం అంటే సింపుల్గా చేయడమే ఫ్లెక్సిబుల్ అంటారు. అవర్ క్లాస్ షుడ్ నాట్ బి ఏ రిజిడ్, ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ అంటారు. క్లాస్ ఎప్పుడు కూడా కఠినకరంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? సరళత్వంగా ఉండాలి. చూస్తే అర్థమయ్యేటట్టు, రాబోయే ఎగ్జామ్లో వచ్చేటట్టు క్వశ్చన్స్ యూజ్ఫుల్గా ఉన్నట్టు, ఈజీగా ఉండాలి. సో అదే ధోరణిలో మనం క్లాస్ చెప్పాలి. అంటే ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో అవ్వాలి. దాన్ని సరళత్వం అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్. అవర్ క్లాస్ షుడ్ బి ఏ ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ అక్సెప్టింగ్ అన్నాం. ఏంటమ్మా? అక్సెప్టింగ్. సో యూ ఆల్ ఆర్ ది అక్సెప్టింగ్ మై క్లాస్. అందుకోసం లైవ్ లో ఉంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ అక్సెప్ట్ అంటే అంగీకరించడము అంటారు. మరి అగ్రీబుల్ అంటే అంగీకరించడం. సో అగ్రీబుల్ చూడండి, అగ్రీబుల్, అక్సెప్టింగ్ అంటే అంగీకరించడం. ఓకే, సో అగ్రీబుల్ అంటే కూడా అంగీకరించడమే. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో వీ అండర్స్టాండ్ క్లియర్లీ ద సేమ్ మీనింగ్ ఇస్ కాల్డ్ స్టబ్బోర్న్ అంటే మనకు అర్థమైంది. మరి దీనికి కొన్ని రిలేటెడ్ మీనింగ్స్ నేర్చుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, వీ హ్యావ్ టు లెర్న్. సో దీనికి మొండితనం అన్నాం కదా. సో విల్ఫుల్. ఎస్, ఆయన ఎలా ఉన్నారు అంటే విల్ఫుల్గా ఉన్నారు. సో హీ హ్యావింగ్ టు రిసీవ్ ఇట్. ఆయన ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తానని విల్ఫుల్గా ఉన్నారు కదమ్మా. విల్ఫుల్గా ఉన్నారు, సాధిస్తాను అనేసి తనలో ఉన్నటువంటి దృఢమైన నమ్మకంతో ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్. ఓకే, నెక్స్ట్ వన్ డాగెడ్, నాట్ డాగ్, డాగెడ్. చూడండి, డాగ్ అంటే కుక్క, డాగెడ్ అంటే సోయింగ్ గ్రిమ్ పర్సన్. అరే ఇది స్టబ్బర్న్ డిటర్మినేషన్ అంటే ఒక ఇలా మొండితనమైన నిర్ణయం. ఏమన్నచ్చు? డాగెడ్ అంటే మొండితనమైన నిర్ణయం. మీ నిర్ణయం ఎలా ఉంది అంటే దృఢమైనటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఉద్యోగం సాధించినంత వరకు ఎలా ప్రిపేర్ అవుతూనే ఉంటాను తప్ప ఈ ఒక్క రోజు కూడా వెనక అడుగు వేయను. సో దిస్ ఇస్ కాల్డ్ డాగెడ్. డాగెడ్ అంటే అర్థమైందమ్మా? సో చూడండి, ప్రతిదానికి మీనింగ్ చెప్తున్నాను, బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్స్టినేట్. ఏం చెప్పొచ్చు? ఆబ్స్టినేట్. Obstinate means what? So it is also stubborn refusal or change one's opinion, chosen course. ఒక వ్యక్తి చెప్పే విషయం ఇది కాదు అని తిరస్కరించేస్తాం. నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్తాం చూసారా. సో దాన్ని ఆబ్స్టినేట్ అంటారు. సో ఒక వ్యక్తి ఏది చెప్పినా అది కాదు, ఇదే కరెక్ట్ అని మనం వాదిస్తాం కదా. సో దాన్ని ఆబ్స్టినేట్ అంటే తిరస్కరించి మన మాటనే కాదు. నెక్స్ట్ ఇంకోటి అంటే అన్కాంప్రమైజింగ్. మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వము. అన్కాంప్రమైజింగ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, అన్కాంప్రమైజింగ్. నెక్స్ట్ అడమ్ట్. ఓకే, నెక్స్ట్ ఐటమా అడమ్ట్. ఓకే, సో దీస్ అడమ్ట్. సో ఇట్ ఈస్ ఆల్సో వాట్? టు చేంజ్ వన్స్ మైండ్. ఒకరి యొక్క మనసు మైండ్ని మార్చేటట్టు.
సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సాధించాలి, నేర్చుకోవాలి, పరితెప్పించాలి అనే మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో, ఇది ఒక పోస్టే తక్కువ పోస్ట్ మార్క్, ఇంగ్లీష్ ఎక్కువ మార్క్ వెయిటేజ్ ఉంటుంది, డిఫికల్టీ దొద్దులే ప్రిపేర్ అవుతుందంటే, అరే తను సాధించాలి పరితపనతో ప్రయత్నించేటప్పుడు మనం ఏంటి చేస్తున్నాం, డిస్కరేజ్ చేస్తున్నాం, డిస్కరేజ్ చేసి మైండ్ మార్చేస్తున్నాం. సో అది కాదు, ఇది చదివితే మనకి ఈజీగా వస్తుంది, పట్టుదలతో నేర్చుకుంటే నేర్చుకోగలగవచ్చు, పెద్ద డిఫికల్ట్మైన సబ్జెక్ట్ ఇది కాదు, అన్నిటికీ ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్ కంటెంట్ ఉంది కాబట్టి మనం ఒకసారి గట్టిగా ప్లాన్ చేద్దామని మైండ్ చేంజ్ చేయాలి. ఎలా? సో ఎదుటివారి చెప్పే విధానం, మనం వినే విధానం, ఎదుటివారు అంటే పాజిటివ్గా నెగిటివ్ మనం దేన్ని రిసీవ్ చేస్తే ఎదుటివాడు అదే చెప్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఓకే అడమెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద synonyms of the intransigent. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, డిస్పరేజ్. ఏడమ్మా డిస్పరేజ్ వర్డ్స్ కొన్ని డిఫికల్ట్గా ఉన్నాయి కదా, కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి అందుకోసమే. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ చేయండి, కొంచెం మీనింగ్, దీని మీనింగ్ చెప్పిన తర్వాత కామెంట్ చేయండి, నా ప్రాబ్లం. డిస్సపరేజ్. సో డిస్సపరేజ్ అంటే ఏంటి? ఎవరినైనా అవమానించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉద్యోగం రాలేదంటే, నీ చేత కాదు, నీకు రాదులే, నువ్వు వెళ్దాం కోచింగ్ వెళ్ళడం వేస్ట్, నువ్వు ఆన్లైన్ క్లాస్ తీసుకోవడం వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్, అబ్బో అవమానం. ఒక విధంగా కాదు, వాడు అదేని పనికిరాదు, ఇది అదేని పనికిరాదు, ఇలా మమ్మల్ని అవమానిస్తారు. అదే మనం సాధిస్తే అదే నోళ్ళు యు ఆర్ ది గ్రేట్, యు ఆర్ ది గ్రేట్, యు ఆర్ ఎ గ్రేట్ అని పదే మన గురించి మాట్లాడతారు. సో అవమానించడం, డిస్సపరేజ్ మీన్స్ అవమానించడం. ప్రైజ్ అంటే ప్రశంసించడం, వెన్ యూ సక్సెస్. ఓకే, బిలిటిల్ అంటే ఏంటంటే తక్కువ చేసి మాట్లాడడం. ఓకే, ఒక వ్యక్తిని చాలా చీప్ చేసి మాట్లాడుతుంటారు. ఓకే, సెలబ్రేట్ అంటే ఏదైనా ఒక పండుగ జరుపుకోవడం. నెక్స్ట్ ఎంకరేజ్, ఎదుటి వారికి మనం ఏం చేస్తాం, ప్రోత్సహిస్తాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ప్రైజ్ అంటే ప్రశంసించడం. చూసారా జనాలు ఎలా ఉన్నారు అంటే, మై డియర్ ఆస్పిరెంట్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టు ఎనీవన్, ఐఎమ్ నాట్ ఇండికేటింగ్ టు ఎనీవన్. సమాజంలో ఉన్నటువంటి వాస్తవం నేను చెప్తున్నాను. మీరు ఉద్యోగం సాధిస్తే ఎవ్రీవన్ షుడ్ బి ఏ ప్రైజ్, ఒకవేళ సాధించకపోతే ఎవ్రీవన్ షుడ్ బి డిస్పరేజ్. చూడండి, మీకు గతంలో కూడా చెప్పాను, మీరు సాధించారు ఏదైనా మీరు గొప్పవారైపోతారు, మీరు ఏది చెప్పినా అదే వేదం. సాధించలేకపోతే అందరూ మిమ్మల్ని డిస్సపరేట్ చేస్తారు, అవమానిస్తారు, నీ వల్ల కాలేదు, నీ వల్ల అవ్వదు అనేసి. సో దిస్ ఇస్ కాబట్టి అటువంటి రోజు ఆ క్షణం మనం అవకాశం ఇవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం అర్థమైంది కదా, మరి డిస్సపరేజ్ అంటే అవమానించడం. అవమానించడం అనేది పదానికి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో తక్కువ చేసి మాట్లాడటం, బీ లిటిల్ అంటే ఎవరి గురించి అయినా తక్కువ చేసి మాట్లాడటం. ఓకేనా? సో దిస్ ఇస్ ద. ఇప్పుడు కొన్ని పదాలు తెలుసుకుందామా. డిక్రై. ఓకే, డిక్రై అంటారు దీన్ని. డిక్రై అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగ్లీ క్రిటిసైజ్, ఒక వ్యక్తిని మానసికంగా బాధపడేటట్టు మనం నిందించడం. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ డిక్రై. నెక్స్ట్ డిమీన్, ఎలా చేస్తుంటాం, ఒక వ్యక్తిని డిమీన్ చేసి మాట్లాడుతుంటాం అంటే టు కాజ్ లాస్ ఆఫ్ డిగ్నిటీ. ఓకే, తను సంపాదించినట్టు మనం అంటే ఏదైనా మనం పొందితే సృష్టిలో మనం పోతే మనం సంపాదించవచ్చు, కానీ ఆత్మ బలం పోతే మాత్రం సంపాదించడం చాలా కష్టం మిత్రుడు. ఎస్, మన మనసుకి నచ్చే ఆ ఆత్మ బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన నుండి వస్తుంది, లేదా మన మనసుకి నచ్చే వ్యక్తి ఎవరైనా, మన భవిష్యత్తు మన శ్రేయస్ కోరే వ్యక్తి మన పక్కన ఉండి మనకి కొంచెం సపోర్ట్ ఇస్తే ఆత్మబలం అనేది వస్తుంది. సో ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మబలం ఉంటుంది, కానీ కొంతమంది ఆత్మబలం బలహీనత పడేటట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. సో అలా మాట్లాడకూడదు, డిమీన్. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఒక డిగ్నిటీ ఉంటుంది, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, రెస్పెక్ట్ కదా. సో ఆ దాన్ని పోయేటట్టు కూడా మాట్లాడుతుంటారు. నెక్స్ట్ డిస్మిస్. ఏడమ్మా డిస్మిస్ అని కూడా సేమ్ మీనింగ్. నెక్స్ట్ క్రిటిసైజ్, ఏం చేస్తుంటారంటే క్రిటిసైజ్. చాలా మంది ఇదే చేస్తున్నారు నేటి సమాజంలో, క్రిటిసైజ్ చేస్తుంటారు. నెక్స్ట్ స్లండర్. సో ఏటమ్మా స్లండర్ టు మేక్ ఏ ఫాల్స్ ఎలిగ్మెంట్, ఆర్ ఆ వ్యక్తి గురించి తప్పుడు విషయాలు మాట్లాడి ఆ వ్యక్తిని చులకన చేసి చెప్పడం. ఎందుకు అలా చేస్తుంటారంటే వాడి స్వలభ్యం కోసం. ఇప్పుడు ఒక వ్యక్తి నా గురించి చెడుగా మాట్లాడుతున్నాడు అంటే ఏమైనా నష్టం నాకు జరుగుతుందా? లేదు, కానీ నష్టం జరుగుతుంది. ఆ మాట వినే వ్యక్తి లేడు.
ఎవరైతే ఉంటారో వారు నా గురించి నెగిటివ్గా అనుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ స్లండర్. అంటే ఒక వ్యక్తి గురించి ఫాల్స్ ఎలిమెంట్ తెచ్చి ఎలైన్మెంట్ తెచ్చి మనం మాట్లాడతాం. సో దట్ ఈస్ కాల్డ్ స్టండర్. ఓకే, సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది డిస్ప్రెస్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ mendacious. mendacious. ఓకే, సో దెర్ ఆర్ 4 వర్డ్స్ దేర్. mendacious అంటే ఏమా కొన్ని పదాలు ఉన్నాయి. ట్రూత్ఫుల్, హానెస్ట్, డిసీట్ఫుల్, సిన్సియర్. సో దీస్ ఆర్ ది. సో చూస్ విచ్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. mendacious మీన్స్ వాట్? మోసపూరితమైనటువంటి మాటలు. సో మోసపూరితమైనటువంటి ఆలోచనలు, చీటింగ్ చేసినటువంటి స్నేహం. సో స్నేహంలో చీటింగ్ కూడా ఉందంటే ఉంటుంది. ఎస్, మోసపూరితమైనటువంటి భావాలు. సో ట్రూత్ఫుల్ అంటే అందరికీ తెలుసు, నిజం, సత్యం అనేసి మాట్లాడవచ్చు. హానెస్ట్ అంటే నిజాయితీ. డిసిట్ఫుల్ అంటే మోసపూరితమైనటువంటి భావాలు, మోసపూరితం అంటారు. సిన్సియర్ అంటే నిజాయితీ పరుడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్, గుడ్ 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 ఆన్సర్ అందరూ చేశారు, వెరీ గుడ్. సో మెండాసియస్ అంటే మోసపూరితమైన, మోసం చేయడం అనేసి అంటారు. ఓకే, సో దీనికి కొన్ని నియరెస్ట్ మీనింగ్ చూద్దాం. డిస్హానెస్ట్, నియరెస్ట్ మీనింగ్. హానెస్ట్ అంటే నిజాయితీ, నిజాయితీ లేని వ్యక్తి. ఈజ్ ఎ డిజానెస్ట్ మ్యాన్. అతను నిజాయితీ లేని వ్యక్తి అంటే ఎప్పుడు కూడా మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా నిజాయితీ ఉండదు అనేసి అంటారు. నెక్స్ట్ ఎప్పుడు అబద్ధాలు అవే. నెక్స్ట్ ఫాల్స్, ఏం చెప్పొచ్చమ్మా? ఫాల్స్. ఫస్ట్ అంటే అసత్యము అని చెప్పచ్చు. నెక్స్ట్ అన్ట్రూత్ఫుల్, ఏం చెప్పొచ్చు? అన్ట్రూత్ఫుల్. అన్ట్రూత్ఫుల్ అంటే ఏమంటారు? నాట్ టెల్లింగ్ ఆర్ కంటైనింగ్ ఫ్యాక్ట్ ఆర్ ట్రూత్. ఎప్పటికీ కూడా తన నోరు తెరిసి 100 మాటలు 99 అబద్ధాలే ఉంటాయి. సో దట్ ఈస్ ఓకేనా. సో దట్ ఈస్. నెక్స్ట్ లయింగ్, ఏం చెప్పొచ్చమ్మా? లయింగ్. లయింగ్ మీన్స్ టెల్లింగ్ లైస్, అబద్ధాలు మాట్లాడటం. ఓకే, నెక్స్ట్ కొన్ని పదాలు డిసిట్ఫుల్ ఎక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్దాం? ఇన్సిన్సియర్, ఏం చెప్పొచ్చు? ఇన్సిన్సియర్ అని చెప్పొచ్చు. ఇన్సిన్సియర్. సో ఇన్సిన్సియర్ కూడా అదే, నాట్ ఎక్స్ప్రెసింగ్ ది జెన్యున్ ఫీలింగ్ కదా. సో ఎవరైతే ఒక జెన్యున్ ఫీలింగ్ని యాక్సెప్ట్ చేయకపోవడం, అటువంటి వ్యక్తిని మనం చెప్పొచ్చు. ఓకే, 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఆల్రెడీ చెప్పేసాం సున్ని గారు. ఓకేనా. ఓకే, సో దిస్ ఇస్ ద, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో all are chosen the perfect answer. Deceitful is the exact answer. సో మోసపూరితమైనటువంటి మాటలు ఇవన్నీ పదాల కింద వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్. చాలా మంది కరెక్ట్ రాశారు. నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ క్యాప్చులేట్. ఏంటన్నానమ్మా? క్యాప్చులేట్. క్యాప్చులేట్ అంటే ఏంటి అర్థము? సో సి, నెక్స్ట్ వన్ ఇస్ క్యాప్చులేట్. క్యాప్చులేట్ రెసిస్ట్, సరెండర్, అటాక్, డిలే. మరి క్యాప్చులేట్ అంటే లొంగిపోవడం. సో నేను నా జీవితానికి లొంగిపోయాను, నేను దైవం దగ్గర లొంగిపోతాను, నేను నా తల్లిదండ్రుల దగ్గర లొంగిపోతాను, నేను నన్నులాగా ప్రేమించే వ్యక్తి దగ్గర నేను లొంగిపోతాను. ఎస్, నన్ను నాలాగా ఎవరైతే ఇష్టపడతారో ఆ వ్యక్తి దగ్గర నేను తలదిస్తే తప్పేమీ కాదు. వీలైతే 1 అడుగు కాదు, 100 అడుగులు, 99 అడుగులు నేను తగ్గిపోతూనే ఉంటాను. ఆ భావాలు ఎవరి దగ్గర అయితే ఉంటారో జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు. సో లొంగిపోవడం. సో కొన్ని విషయాల్లో లొంగిపోవడం. సింహం 1 అడుగు వెనకేస్తుందంటే దాని వెనకాల ఏదో ఒక అర్థం ఉంటుంది. సో ఏదైనా ఒక వ్యక్తి మనం తలదీస్తే తప్పు ఏం లేదు మిత్రమా. సో లొంగిపోండి. సో క్యాప్చులేట్. వీ షుడ్ ఎవరి దగ్గర లొంగిపోతాం? తల్లిదండ్రుల దగ్గర లొంగిపోవాలి, కుటుంబ వ్యక్తుల దగ్గర, అమ్మ, చెల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళ దగ్గర లొంగిపోవాలి. సో పంతాన్ని పోకూడదు, గొడవలకి పోకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ రెసిస్ట్. సో రెసిస్ట్ మీన్స్ వాట్? ప్రతిఘటించడము అంటారు. రెసిస్ట్ అంటే ప్రతిఘటించడం. సరెండర్ అంటే లొంగిపోవుట. అటాక్ అంటే దాడి చేయుట. డిలే అంటే ఆలస్యం. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో దీనికి మీనింగ్ తెలిస్తే మిగతా పదాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మాత్రం డైలీ యూజ్ కామన్ వర్డ్స్ మాత్రం ఇస్తున్నాడు, చాలా ఈజీగా అర్థమైనటువంటి. కానీ ఎక్కడ ఇచ్చే వర్డ్ మాత్రం కొంచెం డిఫికల్ట్ వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. క్యాప్చులేట్ అంటే మనం ఏంటన్నామమ్మా? లొంగిపోవుట. మరి ఎవరికి లొంగిపోతున్నాము? మన విధికి లొంగిపోతున్నామా, సమయానికి లొంగిపోతున్నామా, లేకపోతే తల్లిదండ్రుల లొంగిపోతున్నామా, మనకి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి లొంగిపోతున్నామా? సో ఎవరికి లొంగిపోతున్నామో ఆలోచన.
My dear aspirant, please do like and subscribe my channel if there is a time. Please share this video to all the aspirant. అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చెప్పాం? సరెండర్ అని చెప్పాం. వైల్డ్, yield మీన్స్ అంటే టు గివ్ అవే ప్లెజర్ ఆర్ డిమాండ్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఇంకోటి చేయవచ్చు, సబ్మిట్ అని కూడా చెప్పవచ్చు. నేను ఏం చేశాను, నా దగ్గర ఉన్న పత్రాలు అన్ని కూడా తీసుకెళ్ళి సబ్మిట్ చేసిన. సో దస్ ఇట్. నెక్స్ట్ రిలెంట్. సో ఏం చెప్పవచ్చు అమ్మా? రిలెంట్ అని కూడా చెప్పవచ్చు. రిలెంట్ అంటే టు ఎక్స్ప్రెస్ లెస్ స్ట్రిక్ట్, ఎక్కువ స్ట్రిక్ట్గా లేకుండా ఉండడం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా yield, సబ్మిట్, రిలెంట్. డిఫర్. వాట్ ఈస్ డిఫరెంట్? టు yield రెస్పెక్టివ్లీ టు అనదర్ జడ్జ్మెంట్ ఆర్ ఒపీనియన్. ఎవరైనా చెప్పినటువంటి ఒక ఒపీనియన్ని, జడ్జ్మెంట్ని మనం అంగీకరించడం. ఓకే. నెక్స్ట్ ఇంకొక వర్డ్ అబౌండ్ అని కూడా చెప్పవచ్చు. అబౌండ్ అని అంటే విడిచిపెట్టడం. ఓకే. టు గివ్ అప్, కంప్లీట్గా విడిచిపెట్టేసాం. సో అటువంటివి పదాలు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్? సరెండర్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే. ఎందుకంటే క్యాప్చులేట్ అంటే లొంగిపోవుట, సరెండర్ అంటే లొంగిపోవుట. మరి ఎక్కడ ఉన్న పదాలు కూడా నియరెస్ట్ మీనింగ్ కూడా అదే. సో కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ ద సరెండర్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, ఎనర్వేట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఎనర్వేట్. మరి ఎనర్వేట్ అంటే ఏంటి చూడండి. సో సీ సమ్ మోర్ వర్డ్స్ ఆర్ దేర్. ఎనర్వేట్, ఎనర్జీ. చూడండి, ఎనర్జీ, స్ట్రెంగ్తెన్, వీకెన్, మోటివేట్. స్టో ఏస్ అందరు అంటే ఎనర్వేట్ అంటే ఏంటి చెప్పాము? శక్తివంతం చేయుట. సో ఏదైనా ఒక పని నీ వల్ల అవుతుంది, నువ్వు ప్రయత్నిస్తే సాధిస్తావు, నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించు అని ఎదుటి వారికి మనం ఎప్పుడైతే చెప్తామో సో శక్తివంతం చేయుట. అంటే చూడండి, రామాయణం హనుమంతుడు లంక దహనం చేయడానికి లంకలో ఉన్నటువంటి సీతమ్మ వారిని వెతకడానికి వెళ్ళేటప్పుడు తనలో అనంతమైన శక్తి ఉందనేసి అప్పుడు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే జాంబవంతుడు. సో తనలో అనంత శక్తి దాగి ఉంది. అంతవరకు తనలో అనంత శక్తి ఉందని తనకి గుర్తులేదు. ఓకేనా? తను జపంలోనే ఉంటారు. సో ధ్యాసలో ఉంటారు కాబట్టి తనలో అనంత శక్తి ఉంది. ఈ 33 కోట్ల దేవతలు తన పైన ఆశీస్సులు ఉన్నాయనేసి కూడా ఆ విషయం తనకి గుర్తుండదు. సో అప్పుడు జాంబవంతుడు తనని గుర్తు చేస్తాడు. సో అలాగా మీలో అనంతమైన శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మెమరీ పవర్ ఉంది, కష్టపడే తత్వం ఉంది, తర్వాత నిరంతరం మీ యొక్క ఆశయం పైన శ్రమించే ఆలోచన మీలో ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టపడిన ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారని చెప్పే వ్యక్తిని మనం ఏమంటాం? ఎర్నవేట్. సో ఎర్నవేట్ చేయాలి ఎవరినైనా. సో చూడండి, ఎనర్గైజ్ అంటే శక్తిని ఇవ్వడం. ఓకే, శక్తిని ఇవ్వడం. స్ట్రెంగ్త్ అంటే బలోపేతం చేయడం. మరి వీకెన్ అంటే బలహీనపరచడం, బలహీనత చేయడం. సో మోటివేట్ అంటే ప్రేరణ. సో నా మాటలు మ్యాక్సిమం క్లాసులో ఏది కూడా వ్యర్థం కాని మాటలు. మ్యాక్సిమం దేనికి సంబంధించింది? మోటివేట్కి సంబంధించి, ఎదుటి వారి యొక్క జీవితం బాగుపడ్డని ఒక ఆలోచనలో చెప్పే ప్రతి ఒక్క మాటే నాది. మోటివేట్ చేస్తున్నాను, ప్రేరేపిస్తూనే ఉంటాయి ప్రతి ఒక్క మాట. ఏమో రైట్? సో ఏమో రైట్ ఆర్ నాట్? ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ మిస్టేక్ ఐఎమ్ సారీ. బట్ నేను ఆశిస్తున్న నా ఒక ప్రతి ఒక్క మాట జీవితంగా ఉద్దేశించింది ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేటట్టు ఉంటుంది అనే నా ఒక ఆలోచన. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నా మోటివేట్గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో అది రాంగ్ అయితే నో అని చెప్పండి. ఓకే, ఎస్ అయితే ఎస్ అని చెప్పండి. సో రైట్, ఎనర్వేట్ అంటే ఏంటంటే చెప్పాం, శక్తివంతం చేయడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే కమన్ క్విక్. ఎస్. సో ఇక్కడ మన కొన్ని పదాలు ఎనర్వేట్ అని గమనించండి బాగా. సారీ ఎనర్వేట్ అంటే శక్తిహీనం చేయుట. శక్తిహీనం చేయుట అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలాన్ని మనం ఏం చేయవచ్చు అంటే కించపరిచేటట్ల మాటలడి ఉన్నటువంటి బలాన్ని మనం ఏం చేస్తామంటే తగ్గిస్తాం. శక్తిహీనం చేయుట.
సో దట్ ఈస్ కాల్డ్ ఎనర్వేట్. ఎనర్వేట్ అంటే ఉన్నటువంటి పవర్ని మనం తగ్గిస్తాం. ఓకేనా? సో నీ వల్ల కాదు. చూడండి, మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే, సార్ మీరు వద్దు, అది ప్రిపేర్ అవ్వద్దు, ఒక పోస్టే ఉంది, నీకెక్కడ వచ్చేస్తుంది, అది ఎవడో బాగా చదివినవాడికి వస్తుంది, లేకపోతే నిరంతరం చదివినాడు ఎవడికి అదృష్టం అంటే వస్తుంది, అలాగ అంటుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ శక్తిహీనం చేయుట. అంటే మీలో ఒక శక్తి ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర ఎటర్నల్ పవర్ అంటూ ఉంటుంది. మై డియర్ హస్బెండ్, నమ్మండి, నన్ను నమ్మండి. సో ప్రతి ఒక్క వ్యక్తిలో ఎటర్నల్ పవర్ అంటూ ఉంటుంది. ఆ ఎటర్నల్ పవర్ ఏంటంటే తనకే తెలుసు, తను ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలే తత్వం తనలో ఉంటుంది. శక్తిహీనం చేయుట. సో ఎనర్గైజ్ అంటే శక్తిని ఇవ్వడం, అంటే పెంచడం. స్ట్రెంగ్త్ అంటే బలోపేతం చేయడం. వీక్ అంటే బలహీనత చేయడం. మోటివేట్ అంటే ప్రేరణ కల్పించడం. సో దీస్ త్రీ ఆర్ ది పాజిటివ్ వర్డ్స్ టు ది ఎనర్గేట్ కదా. సో శక్తిహీనం చేయుట, ఎక్కడ శక్తి పెంచుతుంది, ఎక్కడ బలం పెంచుతుంది. ప్రేరణ, ఒక మనిషిని ప్రేరణ కలిగిస్తేనే శక్తిని వస్తుంది. ఒక వ్యక్తిని మోటివేట్ చేస్తేనే తనలో ఉన్న శక్తి బయటపడుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద వీకెన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఫస్ట్ శక్తిహీనం చెప్పడం వల్ల. ఓకే, ఎనీహౌ, సో మనం ఏంటన్నా వీకెన్ అని చెప్పడం జరిగింది. మరి దీనికి ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, ఫటిగ్. ఓకే, ఫటిగ్. సో ఫటిగ్, సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆల్సో. సో ఫటిగ్ మీన్స్ వాట్? టు కాజ్ ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆర్ వీక్నెస్. ఒక వ్యక్తిని ఎక్కువ ఉన్నటువంటి తనలో ఉన్న శక్తిని మనం చేసి తగ్గించేటట్టు మనం మాట్లాడటం. నెక్స్ట్ ప్రొస్ట్రేట్ ఏం చెప్పొచ్చుమా? ప్రొస్ట్రేట్ అంటే టు రెడ్యూస్ టు ఎక్స్ట్రీమ్లీ అంటే ఫిజికల్ వీక్నెస్. ఒక మనిషి తిండి తెప్పలు లేకుండా 24 గంటలు ఏదో ఒక పని చేసుకుని ఉన్నారనుకో, ఏమైంది? ప్రొస్ట్రేట్ అయిపోతుంది. తనలో ఉన్నటువంటి శక్తి మొత్తం తగ్గుతూ వస్తుంది. ఓకే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి తగ్గట్టు మనం శక్తిని ఇవ్వాలి. చూడండి, మనం ఏం చేస్తున్నామంటే ఒక 3 months, ఒక 6 months మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఒక 6 months చదువుతాం. తర్వాత నోటిఫికేషన్ ఏం రాలేదనుకోండి, ఇంకొక 1 year ఆపేస్తాం. మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఒక 6 months చదువుతాం. సేమ్ అవుతుంది 1 year. అంటే మన మెదడుకి, మన శరీరానికి ఎలాగైతే ఆహారం కావాలో అనిత్యం మన మెదడుకి ఏదో కొత్తదనం ఇస్తూనే ఉండాలి. అప్పుడు మన మైండ్ అనేది ఫంక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మీకు చాలా 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 అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద వీకెండ్. ఓకేనా? సో ప్రొస్ట్రేట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్ప? అండర్మైన్. ఏం చెప్పొచ్చమ్మా? అండర్మైన్. ఏ వ్యక్తి అయినా అండర్మైన్ చేసి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. నెక్స్ట్ డ్రెయిన్. గుర్తుందా? నాట్ బ్రెయిన్, డ్రెయిన్ అంటే కాలువ కాదు. టు గ్రాడ్యువల్లీ డిస్పైట్ స్ట్రెంగ్త్ ఆర్ ఎనర్జీ. ఒక వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్ని, ఎనర్జీని రోజు తగ్గితే దాన్ని డ్రెయిన్ అనేసి అంటారు. సో కాలువ కాదు. ఓకే, నెక్స్ట్ డెబిలియేట్. ఇంకోటి చెప్పొచ్చు ఏంటంటే డెబిలియేట్ మీన్స్ ఆల్సో ద సేమ్ మీనింగ్. టు ఇంపైర్ ది స్ట్రెంగ్త్ ఆర్ టు మేక్ ఏ వీక్. ఓకేనా? సో ఇటువంటి పదాలని మనం ఏం చెప్పొచ్చు? ఎనర్వేటన్ లో చెప్పొచ్చు. సో రైట్, నెక్స్ట్ వన్ ఇన్ఫెబుల్. ఏంటమ్మా? ఇన్ఫెబుల్. సో వాట్ ఈస్ ఇన్ఫెబుల్ అని చెప్పాం? ఎక్స్ప్రెసిబుల్, అన్డిస్క్రైబుల్ అండ్ అండర్స్టాండబుల్ అండ్ ఆబ్వియస్. ఇన్ఫెబుల్. కమ్ ఆన్ క్విక్, చూడ్ ది ఆన్సర్. సో ఇన్ఫెబుల్ అంటే వర్ణించలేనిది అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చమ్మా? వర్ణించలేనిది. ఓకే, దేన్నైనా వివరించి మనం చెప్పలేం, వర్ణించలేం. ఒక వ్యక్తి మన జీవితంలో ఏదైనా మనకి బాగా హెల్ప్ చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం గురించి వర్ణించలేం. ఇప్పుడు మీకు ఒక 5 లక్షలు కావాలండి, లేదు అంటే 10 లక్షలు కావాలండి. ఓకేనా? ఒక 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి. దాన్ని ఎలా సంపాదించాలని ఒక దారి చూపించిన గొప్ప వ్యక్తి మీ జీవితానికి వస్తే, ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి గురించి, మంచితనం గురించి చెప్పాలంటే వర్ణించలేనిది. లేదు, మీరు నిరంతరం శ్రమిస్తున్నారు దేనికోసం? జాబ్ సాధించడానికి. అది ఎలా చదివితే మనకు ఉద్యోగం వస్తుందని మీకు దారి చూపించిన వాడు ఒకటి జీవితంలో వస్తాడు. ఇంగ్లీష్ అంటే భయం, ఇంగ్లీష్ నుంచి ఈజీగా మన మార్క్స్ తెచ్చి సంపాదించిన ఒక వ్యక్తి చెప్తాడు. ఆ వ్యక్తి వల్ల మీరు నిరంతరం అదే ధ్యాసలో ఉండి చదివారు, మీకు జాబ్, ఇంగ్లీష్లో మంచి మార్క్ వచ్చింది, జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి గురించి మీరు చెప్పేటప్పుడు వర్ణించలేనిది. నిజంగా
నేను నా లైఫ్ కోసం నేను ఎంత పరితపిస్తున్న అటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడండి, ఆ వ్యక్తి వల్ల నా జీవితం మారిపోయింది. హీఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మై లైఫ్. అందుకోసమే అర్జునుడు శ్రీకృష్ణుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు కూడా తనని ఎప్పుడు విడిచిపెట్టలేదు. సో ప్రతి ఒక్క ఓటమైన గెలుపైన ప్రతి ఒక్క సందర్భంలో ఆయన వెంట ఉన్నాడు. సో అలా ఎప్పుడైతే మనం అలా ఉంటామో, సో దట్ ఈస్ కాల్డ్ ఎన్నబుల్. అప్పుడు ఆ వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడండి, రెండు విషయాలు అంటే ఏమి మాట్లాడు, ఇన్ఫెబుల్, వర్ణించలేము. ఓకే, తల్లిదండ్రుల జన్మనైతే ఇస్తారు, కర్మను ఇవ్వలేరు కదా. ఈ కర్మ కోసం మనం అనునిత్యం మనం శ్రమిస్తుంటాం జీవితంలో సాధించడానికి. ఆ సాధించే తరుణంలో ఎవరైనా ఒక వ్యక్తి, అది గురువు కావచ్చు, దైవం కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకో కావచ్చు, ఎవరు అటువంటి వ్యక్తి దొరికితే ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడేది వర్ణించలేము అని. అది దైవం కూడా కావచ్చు, మీకు ఇష్టమైన దేవుడు కూడా కావచ్చు. సో దట్ ఎక్స్ప్రెసిబుల్ అంటే ఒక వ్యక్తి గురించి ఏదైనా మన విషయాన్ని చెప్పేటప్పుడు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక విషయాన్ని మనం చాలా డీటెయిల్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. నెక్స్ట్ అన్డిస్క్రైబుల్. ఓకేమా? ఇండిస్క్రైబుల్, వర్ణించలేనిది. ఓకే, అండర్స్టేబుల్. ఏంటమ్మా? అండర్స్టేబుల్ అని అర్థమైంది. అండర్స్టేబుల్ అంటే అర్థమైంది అని చెప్పి. అవివియస్, అస్పష్టమైనది, స్పష్టం లేనిది, స్పష్టమైనది అండ్ అవివియస్, స్పష్టమైనది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇన్ఫెబుల్ అంటే వర్ణించలేనిది. ఓకే, నీకు నచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పు, లేదు నీకు నచ్చినటువంటి దైవం గురించి చెప్పు అంటే సార్ నేను వర్ణించలేను. ఓకే, సో అన్నీ చెప్తాం. బట్ దీనికి సంబంధించిన కొన్ని సినోనిమ్స్ చెప్తామా? సో అన్డిస్క్రైబుల్ ఏం చెప్పొచ్చుమా? ఇండిస్క్రైబుల్ ఆల్రెడీ ఉంది, చెప్పేసాం. సో ఇన్ఎక్స్ప్రెసిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డివైన్ అంటే ఏంటి? సో గుడ్ లక్, నాట్ గుడ్ లక్, గాడ్ లైక్, సుప్రీం బ్యూటిఫుల్. డివైన్ అనేది ఇట్ ఈస్ సుప్రీం బ్యూటిఫుల్. మీకు నచ్చిన దైవం గురించి మీరు వర్ణించమంటే అబ్బో ఎంతో చెప్తుంటారు. నెక్స్ట్ హీవన్లీ ఏం చెప్పొచ్చమ్మా? హీవన్లీ, ఇటువంటి పదాలు. నెక్స్ట్ మిస్టికలీ అంటారు. సో దీస్ ఆర్ మిస్టికల్. చెప్పండి, మిస్టికల్లీ కూడా అవసరం లేదు, మిస్టికల్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు? ఈజియెస్ట్ వర్డ్ అన్ఇమాజినబుల్. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ టు ది ఇన్ఎఫిబుల్ కి నియరెస్ట్ మీనింగ్. ఓకే, ఎస్, ట్రూ వర్డ్స్, ఎస్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అన్డిస్క్రైబుల్. నెక్స్ట్ perspicacious. So what is the meaning of the perspicacious? Foolish, intelligent, insightful, clueless. Okay. So perspicacious, దృక్పథము అంటాం. దీనికి అర్థం ఏంటమ్మా? దృక్పథం. సో మీ మనసులో ఎటువంటి పెర్స్పికేసియస్ ఉంది, ఎటువంటి దృక్పథం ఉంది అనేసి అంటాం. ఓకే, ఓకే, భవిష్యత్తులో నీకు ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆలోచన ఉంది, దాన్ని దృక్పథం అంటాం కదా. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇంకొక అర్థం చెప్పాలంటే అంతర్దృష్టి. సో నేను 2025 కల్లా ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాను, నాకు జాబ్ వస్తుంది, దృఢమైనటువంటి సంకల్పం నాలో ఉంది, నా మనసు చెప్తుంది, నా వచ్చే సిచ్యువేషన్ నా అంతర్దృష్టిని నేను చూడగలుగుతున్నాను సార్, ఖచ్చితంగా నాకు ఎక్కువ మార్క్ వస్తుంది, ఎందుకంటే అంత బాగా చదువుతున్నా, అంత బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఇఫ్ యూ ఏ కాన్ఫిడెంట్ ఆన్ పర్టికులర్ క్రైటీరియా, సో అప్పుడు అంతర్దృష్టితో మనం చూడగలుగుతాం. ఫులీస్, మూర్ఖత్వం. నెక్స్ట్ ఇంటెలిజెంట్, తెలివైన వ్యక్తి కదా. మీరందరూ ఇంటెలిజెంట్ కాబట్టి చాలా బాగా చదువుతున్నారు, ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తున్నారు. నెక్స్ట్ ఇన్సైట్ఫుల్ అంటే అంతర్దృష్టి గల. మనకి ఏదైనా దానిపై సంపూర్ణమైన జ్ఞానం ఉంటే మనం అంతర్దృష్టి చూడగలుగుతాం. ఇప్పుడు జీకే బాగా చదివారు, మీరు ఇంగ్లీష్ కూడా బాగా చదివారు, అప్పుడు మీరు ఏం చేయగలరు? అంతర్దృష్టి చూడగలరు. ఎస్, నేను ఏ ఎగ్జామ్ రాసినా కూడా బాగా రాయగలుగుతున్నాను కాబట్టి మ్యాక్సిమం నాకు ఈసారి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఏ క్రైటీరియాలో నేను తప్పు చేస్తున్నాను, ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాను, ఏ క్వశ్చన్కి ఏ రాంగ్ ఆన్సర్ రాస్తున్నాను, ఏ క్రైటీరియాలో అది తప్పు జరుగుతుంది, అది కొంచెం నేర్చుకుంటే ఇంకా మంచి మార్కులు నాకు వస్తుంది, ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించి. ఇది దేంతో చెప్పగలుగుతారు? మీ యొక్క అంతర్దృష్టితో చెప్పగలుగుతారు. ఎప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎబిలిటీ,
అంతే కదమ్మా. మీకు ఎబిలిటీ ఉన్నప్పుడు మీరు అంత దృష్టిలో చూడగలుగుతారు. నెక్స్ట్ క్లూలెస్. క్లూలెస్ అంటే ఏంటి, అజ్ఞానంతో ఉన్నాయి, ఎటువంటి క్లూ లేకపోవడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, మీకు అర్థమైపోయింది. సో ఎస్, రైట్ ఆన్సర్ ఇస్ ద ఇన్సైట్ఫుల్. సో పెర్స్పికాసియస్, దీనికి సంబంధించినటువంటి కొన్ని పదాలు మనం తెలుసుకుందాం. సో పెర్సెప్టివ్, ఫస్ట్ వర్డ్ ఇస్ ద పెర్సెప్టివ్. పెర్సెప్టివ్ అనేది, ఇది పెర్సెప్టివ్ మీన్స్ వాట్, వీ కెన్ సీ, క్విక్ టు నోటీస్ అండర్స్టాండబుల్ థింగ్స్. దేన్నైనా తక్షణమే చూసి చెప్పగలిగినటువంటి, ఆ అర్థం చేసుకుని చెప్పగలిగినటువంటి దాన్ని అనవచ్చు. నెక్స్ట్ ఎస్ట్యుయేట్. ఏం చెప్పొచ్చుమా, ఎస్ట్యుయేట్. ఎస్ట్యుయేట్ మీన్స్ వాట్, ఎస్ట్యుయేట్. సో మెంటలీ షార్ప్. ఓకే, మెంటలీ షార్ప్. ఎప్పుడైతే మెంటల్గా మనం షార్ప్ అవుతాం ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చెప్పవచ్చు, క్లెవర్, తెలివైన వ్యక్తి చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా చెప్పవచ్చు షార్ప్, పదునైనటువంటి ఆలోచనతో చెప్తుంటారు. నెక్స్ట్ ఇంకా యూ కెన్ స్పీక్ సమ్ మోర్ వర్డ్స్ లైక్ ఎస్ shred. So this is that. So these are, shred means what, having or showing the good qualities and which is soft judgment. సో ఆ వ్యక్తిలో గుడ్ క్వాలిటీస్ ఉండేటప్పుడు ఏం చేస్తారు, షార్ప్ జడ్జ్మెంట్, పదునైనటువంటి నిర్ణయం ఇవ్వగలుగుతారు. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ది పెర్స్పికాసియస్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వర్డ్ సి pulchritude. Okay, pulchritude. Pulchritude means what, సౌందర్యం. పల్క్రిట్యూడ్ మీన్స్ సౌందర్యం. వర్డ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సౌందర్యం అంటే మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు, ఆ లొకేషన్ అంతా చూడడానికి ఎలా అనిపిస్తుంది, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ అనిపిస్తుందా లేదా, సౌందర్యం. స్ట్రెంగ్త్ అంటే బలం. కరేజ్ అంటే ధైర్యం, మీకు అందరికీ ధైర్యం ఉంది. సో బ్యూటీ అంటే అందం. నెక్స్ట్ సింప్లిసిటీ, సరళత్వం అంటారు. సో సరళత అంటే ఎప్పుడూ కూడా చాలా సింపుల్గా ఉండేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మన రాష్ట్రపతి చూడండి, మన భారతదేశంలో రాష్ట్రపతి చాలా సింపుల్గా ఉంటారు, ఎటువంటి ఆర్నమెంట్ ఎటువంటి ఉండదు, చాలా సింపుల్గా ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ సింప్లిసిటీ అంటారు. సమ్ పీపుల్స్ ఆర్ దే లైక్ టు లివ్ ఏ సింపుల్ సిటీ. ఓకేనా. సో లెట్ us learn some more words. సో మనం ఏంటన్నాం, సౌందర్యంకి సరైనటువంటి వర్డ్ ఏదైనా, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ మై లైఫ్. బ్యూటీ అనేది కేవలం కళ్ళకి సంబంధించింది మాత్రమే కాదు, మనసుకు సంబంధించింది కూడా. అందం అనేది కేవలం 2 నయనాలకి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కూడా. సో నయనాలు అనేది అది తాత్కాలికమైనది, భావాలు మారొచ్చు మారకపోవచ్చు. ఓకేనా. నేను ఈ రోజు ఒక అందమైన అమ్మాయిని చూశాను అంటే షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటాను, ఎస్. రేపు తనకంటే ఇంకొక అందమైన అమ్మాయిని చూశాను, ఎస్ షీ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ అంటాను. షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ అని కూడా చెప్పవచ్చు. కాబట్టి సో కళ్ళతో చూసిన దాన్ని కూడా మార్పు చెందుతుంది, కానీ మనస్సుతో చూసినటువంటి అందం శాశ్వతంగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. సో బ్యూటీ, సో పల్క్రిట్యూడ్ మీన్స్ వాట్, బ్యూటీ ఈస్ ద ఎగ్జాక్ట్. మరి దీనికి కొన్ని పదాలు తెలుసుకుంటామా, చాలా ఈజియెస్ట్ వర్డ్ గ్లామర్ అని చెప్పొచ్చమ్మా, గ్లామర్ అని చెప్పొచ్చు. గ్లామర్ మీన్స్ వాట్, హీ ఈజ్ వెరీ లుకింగ్ లైక్ టు డి గ్లామర్. ఓకే, సో కెప్టివిటీ బ్యూటీ. ఓకేనా, దీనికి ఏం చెప్పొచ్చు, కెప్టివిటీ బ్యూటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆ అమ్మాయి చూడడానికి ఎలా ఉంది, లవ్లీనెస్గా ఉంది. ఎలా ఉందమ్మా, లవ్లీనెస్గా ఉంది, చాలా లవ్లీనెస్గా ఉంటుంది, ఎందుకంటే తనలో అంత గుడ్ క్వాలిటీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది, ప్రిటీనెస్. ఏం చెప్పొచ్చు మా, చాలా ప్రిటీనెస్గా ఉంటుంది. ఎంత ప్రిటీనెస్ అంటే ప్రతి ఒక్క నిర్ణయం, ప్రతి ఒక్క ఆలోచన చాలా ప్రిటీనెస్గా ఉంటుంది. సో ఇటువంటివి. నెక్స్ట్ వెరీ అట్రాక్టివ్నెస్. ఏం చెప్పొచ్చు, అట్రాక్టివ్నెస్, చాలా అట్రాక్టివ్నెస్ ఉంటుంది, ఎవరైనా ఇట్టే ఆకర్షితులు అవుతారు. ఓకేనా. సో దట్ ఈస్. ఇంకా తనలో ఏముంటుంది, చార్మ్, ఈజ్ వెరీ చార్మ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈజ్ వెరీ ఎలిగెంట్, ఈజ్ వెరీ గుడ్ ఎలిగెన్స్, ఈజ్ వెరీ ఎల్యూర్. ఇంకా ఎన్ని ఉన్నాయి పదాలు, ఈజ్ గోర్జియస్. ఓకేనా. వీ కెన్ సే మెనీ వర్డ్స్. ఓకే, ప్లక్చురియేట్ అంటే ఇక్కడ పల్క్రియేట్, ఈ పదానికి వచ్చి సౌందర్యానికి సంబంధించినటువంటి పదాలు ఎన్నైనా. ఎస్
ఏం లేదండి, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది కదా, మార్నింగ్ విషెస్ చెప్తుంటాం కదా, సో దట్ ఈస్ అటువంటి పదాలు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, అంతే. సో రికల్ట్రేట్, ఓకే, రికల్కిట్రాంట్, ఓకే, కోఆపరేటివ్, ఒబిడియంట్, డెఫిడియంట్, పాసివ్. డెఫియంట్, పాసివ్ అన్నాడు. సో దీనికి అర్థం ఏంటంటే తిరుగుబాటుదారుడు అంటారు. సో రికల్కిట్రాంట్, ఓకే, అంటే తిరుగుబాటుదారుడు అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొచ్చినా కూడా దానికి తిరుగుబాటు చేస్తారు. ఒకప్పుడు రాజ్యం పరిపాలించే రాజుల చేత ఉండేది, సో చాలా మంది తిరుగుబాటుదారులు ఉండేవారు. సో ఇప్పుడు దాంట్లో తగ్గింది, తిరుగుబాటుదారులు అంటే తగ్గింది. ఇప్పుడు ఎవరికెవరు ఒక దేశంకి ఇంకో దేశం తిరుగుబాటుదారు ఉంటుంది. కోఆపరేటివ్ అంటే ఏంటి, సహకారం, ఒకరికొకరు సహకరిస్తాం. ఒబిడియంట్ అంటే విధేయతగా ఉండడం. డెఫియంట్ అంటే ఓకే ధిక్కారుడు అంటే ధిక్కారించడం అనమాట. ఓకే, పాసివ్ అంటే ఏంటంటే నిష్క్రమించడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్, ధిక్కారించడం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ధిక్కారించడం వాళ్ళు అంటే ఏ ఒక్క నిర్ణయం చెప్పినా కూడా తిరుగుబాటు ఎక్కడి నుంచి వస్తుంది, ధిక్కారం నుంచి వస్తుంది కదా. మీరు చెప్పే నిర్ణయం నాకు అంగీకారం కాదు, అక్కడి నుంచి తిరుగుబాటు వస్తుంది. సో విధేయుడిగా ఉంటే తిరుగుబాటు రాదు. సో మనం ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఇండియా, మొన్న ట్రంప్ గారు మన భారతదేశానికి ఎన్ని విధాలుగా భయపెట్టినా మోడీ గారు భయపడట్లేదు. సో అలాగనే విధేయుడు కూడా కాదు, అలాగనే తిరుగుబాటు చేయట్లేదు మనం. సో దిస్ ఇస్ ద, అది కేవలం ఇండియాకి మాత్రమే సాధ్యమవుతుంది. ఇండివిజువాలిటీగా ఉండడం, ఇండిపెండెంట్గా ఉండడం, ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవడం, దట్ ఈస్ ద పవర్, సుప్రీం పవర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్న గొప్ప పాలసీ. సో ఇలాంటి సిచ్యువేషన్ గతంలో చాలా సార్లు వచ్చాయి. ఓకేనా, ఓకేనా, ఈ దేశాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తారా అనేది కూడా చెప్పడం, అడిగే సందర్భంలో కూడా చాలా ఇండివిజువాలిటీ కూడా ఉండడం జరిగింది. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, డెఫియంట్ అంటే ధిక్కారించడం. దీనికి కోఆపరేటివ్ చెప్పాం కదా, దీనికి ఆపోజిట్ వన్ ఏమిటి అవుతుంది, అన్కోఆపరేటివ్. ఏం చెప్పొచ్చమ్మా, అన్కోఆపరేటివ్ అనే వర్డ్ కూడా చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఇస్, ఇంకా అన్రలీ. ఓకే, అన్రలీ మీన్స్ నాట్ కన్ఫర్మింగ్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్. నెక్స్ట్ ఇంకా చెప్పొచ్చు, చాలా మంది మాట్లాడుతుంటారు కదా, హెడ్ స్ట్రాంగ్ అని చెప్తుంటారు కదా, హెడ్ స్ట్రాంగ్. సో దీనికి అర్థం ఏంటి, హెడ్ స్ట్రాంగ్ అంటే డిటర్మైనింగ్ టు హ్యావ్ వన్స్ ఓన్ వే. డిటర్మైనింగ్ టు హ్యావ్ వన్స్ ఓన్ వే అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కాదు ఈ నిర్ణయం అనేసి ఆ మాటకి కట్టుబడి ఉండడం, ఆ మాటకి ఇది కాదు, ఇది తప్పు అని ఎవరైతే ధిక్కరిస్తారో దాన్ని ఏమంటారు, హెడ్ స్ట్రాంగ్. అందుకోసం చాలా సందర్భంలో ఆయనకి ఎక్కువ హెడ్ స్ట్రాంగ్ రా, ఏది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడు, ఆయన చెప్పిందే కరెక్ట్ అంటాడు. సో అటువంటి సందర్భంలో మనం హెడ్ స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంట్రాక్టబుల్. ఏంటమ్మా, ఇంట్రాక్టబుల్. ఓకే, ఓకే రైట్. ఇంట్రాక్టబుల్ మీన్స్ వాట్, ఇంట్రాక్టబుల్ extremely difficult to managing or to control. So దాన్ని ఇంట్రాక్టబుల్ అంటారు. సో దీస్ ఆర్ ది synonyms of the word. Next one. Truculent. So peaceful, aggressive. Okay, peaceful, aggressive. Okay, peaceful, aggressive, shy, gentle. Which is the exact answer? Come on, quick. Do it. Come on, quick. అవుతుంది. నెక్స్ట్ వాటమ్మా, ట్రుక్లెంట్ మీన్స్ ఏంటి, క్రూరమైన అని అంటాం. ఏం చెప్పొచ్చు, క్రూరమైన. సో ఎవరికైనా క్రూరమైన ఆలోచన, ఫర్ ఎగ్జాంపుల్ అడవిలో ఒక
సింహం ఉంది, పులి ఉంది అంటే క్రూరంగా ఉంటాయి. ఎందుకంటే దాని దగ్గర ప్రేమ అనేసి ఉండదు. ఉంటుంది, అది తనకి కావలసిన జంతువు. అంటే తన ప్రాణాన్ని రక్షించడానికి ఎదుటి జీవిని తింటుంది. సో అది మనం క్రూరం అంటాం అంతే. పీస్ఫుల్ అంటే ఏంటి చెప్పు, శాంతియుత. అగ్రెసివ్ అంటే ఎవరిని అగ్రెసివ్ అంటే ఈజ్ వెరీ అగ్రెసివ్, చాలా దూకుడుగా ఉంటాడు, చాలా కోపంగా ఉంటాడు అనేసి అంటారు. నెక్స్ట్ వన్ సై అంటే సిగ్గు. ఓకే. జెంటల్ అంటే సౌమ్యుడు, చాలా జెంటల్ మెన్ అని చెప్పవచ్చు. సౌమ్యంగా ఉంటాడు. సో ట్రుకులెంట్ మీన్స్ వాట్, మనం తెలుసుకున్నాం, క్రూరమైనటువంటి ఆలోచన. ఓకే, ట్రుకులెంట్ మీన్స్ క్రూరమైన. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఇస్ ద అగ్రెసివ్. ఏం చెప్పొచ్చమ్మా? అగ్రెసివ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి దీనికి కొన్ని పదాలు తెలుసుకుందామా? సో మనం మోస్ట్లీ విచ్ ఆర్ ది రిలేటెడ్ టు దిస్ వర్డ్ అంటే అవుట్ మోటెడ్. ఏం చెప్పొచ్చమ్మా? అవుట్ మోడెడ్. సో ఇది అవుట్ మోడెడ్ అయిపోయింది. ఇంకా ఇప్పటికి సంబంధించిన పదాలు అయితే కాదు. ఓకేనా? ఓకే, వద్దులేండి, ఇంక రిలేటెడ్ వర్డ్స్ చెప్దాం. సో విచ్ ఇస్ ద నియరెస్ట్ మీనింగ్ అంటే షెవెజ్ చెప్పొచ్చు. షెవెజ్ మీన్స్ వాట్? షెవెజ్ అంటే బ్రుటలీ ఫేస్ ఆర్ క్రూయల్ నేచర్ అనేసి మనం చెప్పొచ్చు. షెవెజ్ మీన్స్. ఓకే. నెక్స్ట్ డెఫియంట్. ఏం చెప్పవచ్చమ్మా? డిఫియంట్ అనే వర్డ్ ని తీసుకోవచ్చు. డిఫియంట్ మీన్స్ వాట్? సో హూ ఇస్ ఎ షార్ట్లీ అథారిటీ ఆర్ రూల్స్, తనని మాటే అవ్వాలి, నా మాటే వేదం. ఓకే, నా మాటే శిరోధైర్యం అని చెప్పినటువంటి. నెక్స్ట్ హాస్టిల్. ఏం చెప్పొచ్చు? హాస్టిల్ అని కూడా చెప్పవచ్చు. హాస్టిల్ మీన్స్ వాట్? ఓపెన్లీ ఇగ్నోరింగ్ ఆర్ అన్ఫ్రెండ్లీ, శత్రుత్వం కదా అని చెప్పవచ్చు. ఇవన్నీ పదాలు కూడా ట్రుకులెంట్ లో తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విసిస్ట్యూడ్. ఓకే, విసిస్ట్యూడ్. నెక్స్ట్ వన్ ఇస్ ద విసిస్ట్యూడ్. సో విచ్ ఇస్ ద మీనింగ్? విసిస్ట్యూడ్, స్టెబిలిటీ, చేంజ్, రొటీన్, హ్యాబిట్. విసిస్ట్యూడ్ మీన్స్ వాట్? మనం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రతిఫలం ఇంకోలా ఉంటుంది. మనం ఒకలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్లో ఇంకోలా క్వశ్చన్స్ వస్తాయి. మనం ఒకటే అనుకుంటే అక్కడ ప్రతిఫలం ఇంకోలా కనిపిస్తుంటది. అలా దాన్ని మనం ఏం చెప్పవచ్చు? విసిస్ట్యూడ్ అంటే ఏం లేదు, విపరీతమైనటువంటి స్థితి, విపరీత స్థితి అంటారు. మనం ఒకటే అనుకుంటే ఒకటి జరుగుతుంది, మనకి పాజిటివ్నెస్ లో కాదు నెగిటివ్ లో కనిపిస్తుంది. ఓకే, విపరీత స్థితి అనేసి అంటారు. ఓకే, విపరీత బుద్ధి కాదు, ఈ విపరీత స్థితి. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, దాన్ని మనం చెప్పవచ్చు. సో స్టెబిలిటీ. సో వర్డ్ స్టెబిలిటీ అంటే ఏంటమ్మా? స్థిరత్వంగా ఉండడం. నెక్స్ట్ చేంజ్ అంటే మార్పు. రొటీన్ అంటే ఒకేలాగా ఎప్పుడు కూడా దినచర్య ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది. హ్యాబిట్ అంటే మనం ఏం చెప్పొచ్చు? అలవాటు. సో విచ్ ఇస్ ద రైట్? సో మనం ఒకలాగా అనుకుంటే ఇంకొకలా ఏమైంది? మారిపోయిందే కదా. విపరీత స్థితి అంటే దీనికి అర్థం ఏంటంటే చేంజ్ కదమ్మా. దీని రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? చేంజ్, మార్పు చెందింది. మార్పు ఎలా చెందింది అంటే మనం ఒకటి అనుకున్నాం మన జీవితంలో ఒకటి ఏదైనా సాధిద్దామని, కానీ భగవంతుడు ఇంకొకట్లా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అయ్యారు. డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిపేర్ అయ్యేటప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో మీకు ఉద్యోగం రాలే. 80 మార్క్స్కి మీకు కేవలం 50 మార్క్స్ దగ్గర వచ్చి ఆగిపోయింది, మీకు ఉద్యోగం రాలే. అప్పుడు మీరేంటి? దాన్ని మనం ఏం చెప్పొచ్చు? విపరీత స్థితి. కానీ ఇప్పుడు మీకు అర్జెంటుగా జాబ్ కావాలి మీకున్న పరిస్థితిలో, కానీ భగవంతుడు సహకరించలే. కానీ మీరు అక్కడితో ఆగిపోలే, మళ్ళీ కొంచెం దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని నేను ఎలా అయినా సాధిస్తాను కోర్టు జాబ్, లాభం లేదు అని ఒకే నిర్ణయంతో, సేమ్ సిలబస్ కాబట్టి జీకే నుంచి 40 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్, ఇది కామన్ కాబట్టి అన్నిటికీ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేశారు. మరి ఒక 1 or 2 months హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి అక్కడి వరకు కంటిన్యూ ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యి సాధించారు, హైకోర్టు జాబ్ సాధించారు. డిస్ట్రిక్ట్ కోర్టు కానీ ప్రిపేర్ అయితే ఎక్కడ రావాల్సింది అక్కడ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైంది?
రాలేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఓకేనా విసిట్యూడ్ అంటే మార్పు. ఓకే వీ కెన్ టేక్ సమ్మర్ హార్డ్షిప్, ట్రయల్, లేదంటే మిస్ఫార్చ్యూన్. ఓకే మిస్ఫార్చ్యూన్, దీస్ ఆర్ ది సినోనిమ్స్ ఆఫ్ ది విసిట్యూడ్. ఓకేనా నెక్స్ట్ వన్. Next one, anachronistic. Which is the anachronistic? ఆన్సర్ చేయాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ గురించి చెప్పాలి సార్, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? శివాని గౌడ్ లేదండి, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే నెక్స్ట్ వన్, టైమ్లీ, అవుట్డేట్, అక్యురేట్, కాంటెంపరీ అన్నాం. సో అనర్థం కాలానికి అనుగుణంగా. సో మనలో మార్పు చెందుతుండాలి కాలానికి అనుగుణం. నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అంటే నేను ఈ విధంగా ఉంటాను, నా ప్రవర్తన అంటే నేను ఎలాగే ఉంటాను, నాకు నచ్చకపోతే నేను వెళ్ళను, అది తప్పు. కాలానికి అనుగుణంగా మనం మారిపోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో ఆ ఎన్వైరన్మెంట్ తగ్గట్టు మనం మారితే మన భవిష్యత్తు ఉంటుంది. మిత్రమా, మార్పుతోనే భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. నేను మారను అని మూర్ఖత్వం మొండితో వాదిస్తే మాత్రం మీ అంత మూర్ఖుడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. ఓకే దట్ ఈస్ వెరీ 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 రాంగ్. అయితే మార్పు అనేది సహజం. ఒక కీటకంలో మార్పు వస్తుంది, ఒక వృక్షంలో వస్తుంది, ఒక జంతువులో వస్తుంది. అరే నీ శరీరంలో మార్పు రాలేదా? పుట్టినప్పుడు మనలో శరీరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాం, 5 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఎలాగ వస్తుంది, మార్పు చెందుతుందా? సో మనలో కూడా మార్పు కాలానికి అనుగుణంగా మనం మార్పు చెందుతూ ఉండాలి. సో టైమ్లీ, అవుట్డేట్, అక్యురేట్. అండ్ టైమ్లీ అంటే కాలానికి అనుగుణం. అవుట్డేటెడ్ అంటే ఏంటమ్మా మనం చెప్పొచ్చు కాలం చెల్లిన. ఓకే సో ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ అక్యురేట్, సో ఖచ్చితమైనది. నెక్స్ట్ కాంటెంపరీ, ఓకే సమకాలీనమైనది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద టైమ్లీ. ఓకే కాలానికి అనుగుణంగా అని మనం చెప్పచ్చు. ఓకే సో దిస్ ఇస్ కొంచెం స్పీడప్ చేద్దామా. నెక్స్ట్ గర్లియస్ లేదు పర్లేదు సార్, వర్డ్తో పాటు 4 words అంటే రిలేటెడ్ వర్డ్స్ చెప్పియండి, రాయవద్దు అంటే టైం సేవ్ అవుతుంది అంటే రాస్తాను. ఎందుకంటే ఇలా రాసి చెప్పేటప్పుడు చాలా టైం టేకింగ్ అవుతుంది. ఎందుకు గర్లియస్ మీన్స్ వాట్? సో వాట్ ఈస్ గర్లియస్ అంటే గర్జించేది. ఏం చెప్పొచ్చమ్మా? గర్జించేది. సో రైట్ గర్జించేది. టాక్టివ్, సైలెంట్, కాన్సైస్, రిజర్వ్డ్. టాక్టివ్ అంటే ఎప్పుడు వాగుతూనే ఉంటారు. సైలెంట్ అంటే నిశ్శబ్దం. మరి కన్సైస్ అంటే సంక్షిప్తం. మరి రిజర్వ్డ్ అంటే ప్రత్యేకంగా చేసి అక్కడ ఉంచడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? సో రైట్ ఎప్పుడు గర్జించుకొని ఉంటారు. టాక్టివ్ వెరీ 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 గర్జించేది అంటే ఎప్పుడు మాట్లాడుకునే ఉంటాం. సో దట్ ఈస్. దీనికి కొన్ని పదాలు చెప్తాం చూడండి అమ్మా. టాక్టివ్కి మొట్టర్ మౌతెడ్ అంటే ఎప్పుడు ఎలా మాట్లాడుకునే ఉంటారు. సో క్విక్లీ ఎక్సెసివ్ ఎలా మాట్లాడుతూనే ఉంటారు. నెక్స్ట్ చాటీ మీన్స్ వాడు ఫ్రెండ్లీ అండ్ ఇన్ఫార్మేటివ్ టాక్టివ్ జాబ్. ఎప్పుడు అలా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అలా మాట్లాడుకుని వెళ్ళిపోతారు. కొత్త వ్యక్తి పాత వ్యక్తి కాదు, వాళ్ళు ఫ్రెండ్స్ అలా కలిపేసి మాట్లాడి వెళ్ళిపోతుంటారు. సో దీస్ ఆర్ ది చాటీ చెప్పొచ్చు, మొట్టర్ మౌత్ చెప్పొచ్చు. నెక్స్ట్ లాంగ్ వైండెడ్ అని చెప్పొచ్చు. వైండెడ్ టు టేక్ టూ మచ్ వర్డ్స్ స్పీకింగ్ రైట్. రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువ పదాలను ఉపయోగించేసి చెప్పడం అంట. సో దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్ ఇంపెక్నియస్. సో ఎటువంటి కపటం లేని వ్యక్తి అంటాం. లేదంటే సిట్స్ వెరీ అంటే ఎవరి దగ్గర ఇటువంటి ఉంటుంది, దోజ్ హు ఆర్ ద వెరీ పూర్ అంటే అటువంటి వ్యక్తినే మనం చెప్పొచ్చు నిష్కపటుడు అని కూడా చెప్పొచ్చు. రిచ్ అంటే వెరీ ధనవంతుడు అని చెప్పొచ్చు. వెల్దీ అంటే ధనవంతుడు, పూర్ అంటే పేదవాడు, నా అలాంటి వాడు. ఓకే మరి ప్రాస్పెరియస్ అంటే సంపన్నుడు, బాగా డబ్బు ఉన్నాడు. ఓకే రిచ్, వెల్దీ అండ్ ప్రాస్పెరియస్, దీస్ ఆర్ ది సేమ్ మీనింగ్. సంపన్నుడు, ధనవంతుడు. ఇంపోకెస్నియస్. ఓకే ఇంపోకెస్నియస్ అంటే ఎటువంటి డబ్బు లేని వ్యక్తి.
సో దాన్ని మనం ఏం చెప్పొచ్చు, పూర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏం చెప్పొచ్చు, పూర్. మరి దీనికి కొన్ని చెప్పొచ్చు, కొన్ని నియరెస్ట్ వర్డ్ చూద్దాం. నీడీ, ఏం చెప్పొచ్చమ్మా, నీడీ, ఆవశ్యకత ఉన్నటువంటి దాన్ని. నెక్స్ట్ బ్రోక్. సో బ్రోక్ అంటే మనకి తెలుసు హ్యావింగ్ నో మనీ. సో బ్రోక్ అంటే ఇక్కడ బ్రేక్ వర్బ్ టు కాదు, ఇక్కడ నౌన్కు తీసుకోవాలి. బ్రోక్ అంటే నౌన్కు తీసుకుంటే నో మనీ. నెక్స్ట్ పెన్నీలెస్, ఏం చెప్పొచ్చమ్మా, పెన్నీలెస్, పెన్నీలెస్. ఓకే, హ్యావింగ్ నో మనీ, ఎప్పటికీ వాళ్ళ చేతిలో డబ్బులు ఉండదు. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ది దిస్ ఇస్. నెక్స్ట్ వన్ లోకాసియస్, ఏం చెప్పొచ్చమ్మా, లోకాసియస్. లోకాసియస్ మీన్స్ వాట్, లోకాసియస్ చాటి, క్వైట్, బ్రీఫ్, హాస్టీ. ఓకే, లోకాసియస్ అంటే వాక్చాతుర్యం. ఎవరైతే వాక్చాతుర్యం ఎవరి దగ్గర ఉంటుందో వారిని లోకాసియస్ అంటారు. ఎటువంటి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు తన వైపుకు తిప్పుకోవడం. సో దట్ ఈస్ కాల్డ్ లోకాసియస్. చాటి, మాటకారి. ఓకే, నెక్స్ట్ క్వైట్, నిశ్శబ్దం ఉండేవాడు. బ్రీఫ్, క్లుప్తంగా వివరించేవాడు. హాస్టీ, తొందరపాటుతో మాట్లాడేవాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, లోకాసియస్. లోకాసియస్ అంటే వాక్చాతుర్యం కలిగినటువంటి, అంటే ఎప్పుడు అలా మాట్లాడుతుంటారు. ఎప్పుడు అలా మాట్లాడటం కూడా వాక్చాతుర్యం. అంటే పనికిరాని మాట్లాడడం కాదు, ఆవశ్యకతమైన మాటలు ఎప్పుడు అలా మాట్లాడితే దాన్ని వాక్చాతుర్యం అంటాం. దీనికి ఇంకో వర్డ్ చెప్పొచ్చు, టాక్టివ్ అని చెప్పొచ్చు. ఓకే, టాక్టివ్ అని చెప్పు. నెక్స్ట్ టాక్టివ్ అంటే ఎప్పుడు కూడా అలా మాట్లాడదు, ఇప్పుడే మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెర్బోస్, తను మాట్లాడేటప్పుడు చాలా పదాలు నెసెసరీ, ఎక్కడైతే వ్యాకరణ శుద్ధి కోసం ఎక్కడైతే క్రియా పదాలు అవసరం ఉంటుందో అటువంటి వర్బ్ పదాలు ఉపయోగించి మాట్లాడడం. నెక్స్ట్ గర్లియస్, ఇది ఇప్పుడే ముందే చెప్పడం. గర్లియస్ అంటే GARR, గర్లియస్ ఇప్పుడే మనం మాట్లాడాం. ఓకే, అలా. సో దిస్ ఇస్ వెరీ టాక్టివ్ అని చెప్పి ఇటువంటి పదాలన్నీ కూడా మనం దీనికి లోకాసియస్కి చెప్పవచ్చు. నెక్స్ట్ రికాండైట్, ఏం చెప్పొచ్చమ్మా, రికాండైట్. రికాండైట్ మీన్స్ వాట్, కామన్, ప్రొఫౌండ్, సింపుల్, అబ్వియస్. రికాండైట్ ఏం చెప్పొచ్చు, రికాండైట్. చూస్ యువర్ ఆన్సర్. రికాండైట్. రికాండైట్ అంటే ఏంటమ్మా, రికాండైట్ పునః సమీక్ష. అంటే ఏదైనా ఒక సమీక్ష మనం నిర్వహించాము, ఓకేనా. పునః సమీక్ష అంటే ఏదైనా మనం సమీక్ష నిర్వహించాం, దాంట్లో ఎక్కువ నెగిటివిటీ కనిపించింది, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దానికి సమీక్ష నిర్వహిస్తాం, పునః సమీక్ష అని చెప్పొచ్చు. కామన్ అంటే సాధన, ప్రొఫౌండ్ లోతైనది, ప్రొఫౌండ్ మీన్స్ సింపుల్ అనేది సాధారణమైన, అబ్వియస్ అంటే వాట్, స్పష్టమైనది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విషయం పైన డిస్కషన్ చేస్తాం. రేపటి నుంచి మోడల్ పేపర్ పెడదామా అని నేను ఒకటి చెప్పాను, మీ దగ్గర తీసుకొచ్చాను. లేదా రేపు క్లోజ్ టెస్ట్, ఓకే, క్లోజ్ టెస్ట్ అండ్ పాసేజ్ ఏదైతే ఉందో ఈ పాసేజ్, ఎందుకంటే వీటి నుంచి 10 మార్క్స్. అంటే సింపుల్ చెప్పాలి, మోడల్ టెస్టా కాంప్రిహెన్షనా మీకు అడిగాను అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం అందరూ డిస్కషన్ చేస్తాం. సార్ కాంప్రిహెన్షన్ బెస్ట్, 10 మార్క్స్ వస్తాయి కాబట్టి కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటారు మోడల్ పేపర్. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, సరే దీంట్లో పునర్సమీక్ష చేద్దాం, లాస్ట్లో మాట్లాడదాం. లాస్ట్లో లేదు సార్ కాంప్రిహెన్షన్లో మరి 10 మార్క్స్ వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఒకరోజు దాని గురించి ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటారు. అప్పుడు దాంట్లో మనం ఏం చేస్తాం, లోతుగా ఆలోచిస్తాము. ప్రొఫౌండ్, మనం ఏం చేస్తాం, లోతుగా ఆలోచించి ఏదైతే పెర్ఫెక్ట్ అవుతుందో దాన్ని తీసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ప్రొఫౌండ్ మీన్స్. ఓకే, సో లోతుగా. దీనికి ఇంకొన్ని పదాలు మనం చెప్పుకోవచ్చు. అబ్స్ట్యూర్, ఏం చెప్పొచ్చమ్మా, అబ్స్ట్యూస్ మీన్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ పునర్సమీక్ష నిర్వహించడం. నెక్స్ట్ ఎక్రేన్, ఏం చెప్పొచ్చు, ఎక్రేన్ మీన్స్ వాట్, నో టు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకుని మళ్ళీ తెలుసుకోవడం. నెక్స్ట్ క్రటిక్, ఏం చెప్పొచ్చు, క్రటిక్, ఇది చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఏదైతే అర్థం చేసుకోవడం డిఫికల్ట్ అనిపిస్తుందో అటువంటి పదాలని రికాండైట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్సిపిడ్ అంటే ఏంటమ్మా, రుచి లేనిది అని చెప్పొచ్చు. ఓకే, రుచి లేనిది. సో ఫ్లేవర్ఫుల్, టేస్ట్లెస్, ఎక్సైటింగ్, కలర్ఫుల్, అందరూ బాగా చేయగలుగుతారు, ఈజీగా ఉంది. ఓకే, కమన్ క్విక్. ఇన్సిపిడ్, ఫ్లవరెస్ అంటే
రుచి లేనిది. ఏం చెప్పొచ్చు? రుచి లేనిది. ఓకే, ఎక్కడేం చెప్పొచ్చు? టేస్ట్లెస్, రుచి లేనిది. ఫ్లవర్ఫుల్ అంటే రుచికరమైనది. ఓకే, ఫ్లవర్ఫుల్ అంటే రుచికరమైనది. మరి టేస్ట్లెస్ అంటే రుచి లేనిది. ఎక్సైటింగ్ అంటే మన ఉత్తేజం పరిచేది. ఓకే, మరి కలర్ఫుల్ అంటే రంగు, మరి చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దీనికి రైట్ ఆన్సర్ ఇస్ ద టేస్ట్లెస్. ఇన్సిపిడ్ అంటే రుచి లేని, టేస్ట్లెస్ అంటే రుచి లేని. దీనికి కొన్ని పదాలు తీసుకుందామా? బ్లాండ్. ఏం తీసుకోవచ్చమ్మా? బ్లాండ్. లేదంటే డల్. ఈరోజు మీ వంట చాలా డల్గా ఉంది, వంటదంటే టేస్ట్లెస్గా ఉంది అనేసి. లేదంటే వపీడ్ అంటే ఎటువంటి టేస్ట్ లేదు తినడానికి. ఓకే, నెక్స్ట్ మిల్డ్. ఎలా ఉందమ్మా? చాలా మిల్డ్గా ఉంది అని చెప్పొచ్చు. ఇటువంటి పదాలన్నీ కూడా దీనికి ఇన్సిపిడ్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ పెన్సాట్. చూడండి ఎంతమంది రాయగలుగుతారో దిసిద్దా, గతంలో చెప్పడం జరిగింది. పెన్సాట్. పెన్సాట్ అంటే వాట్? మోసం చేయుట. పెన్సాట్ అంటే మోసం చేయుట. డిజ్లైక్. డిజ్లైక్ అంటే ఏంటమ్మా? అయిష్టత, ఇష్టం లేనిది. టెండెన్సీ. టెండెన్సీ అంటే ఆయన ధోరణి ఎలా ఉంది అనేసి అంటారు. ఆయన టెండెన్సీ ఎలా ఉంది, ఆయన ధోరణి ఎలా ఉంది. అవాయిడెన్స్. అవాయిడ్ అంటే తప్పించుకోవడం, లేకపోతే దూరం చేయడం. హార్టెడ్. హార్టెడ్ అంటే ద్వేషం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్, డిస్లైక్, అయిష్టత, హేటెడ్ ఇది ఒకే మీనింగ్ కాబట్టి రాదు. అవాయిడెన్స్ లేదా టెండెన్సీ. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే టెండెన్సీ. ఆయన ధోరణి ఎలా ఉంది. ఓకే, సో పెన్సాడ్ అంటే మోహం అంటాం. ఏదైనా ఒకదానికి వ్యామోహం కలిగి ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పవచ్చు అంటే, నాకు బంగారం పైన మోహం ఎక్కువ ఉంది కాబట్టి బంగారంకి సంబంధించిన విలువల విషయం గురించి నేను మాట్లాడుతాను. నాకు స్టూడెంట్ ఒక లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్కి సంబంధించిన విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. అంటే నా ధోరణి అది. సో దట్ ఈస్ కాల్డ్ టెండెన్సీ. అంటే దానికి ఏం చెప్పొచ్చు? టెండెన్సీ. టెండెన్సీ అంటే నా యొక్క ధోరణి ఎలా ఉంటుంది అంటే, నాకు మోహం ఉంది దేనిపైన? స్టూడెంట్ యొక్క భవిష్యత్తు పైన మోహం ఉంది. లేదా ఒక వ్యక్తి బంగారం పైన మోహం ఉంది, ఆ మోహానికి తగ్గట్టు ఎదుటివారు మాట్లాడుతున్నారు అంటే ఆ వ్యక్తికి మన పైన ఎంత మోహం ఉందో ఆ మాటలు బట్టి తెలుస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పవచ్చు? ఫోండ్నెస్. కొన్ని పదాలు తెలుసుకుందాం. ఫోండ్నెస్ అంటే ఎ స్ట్రాంగ్ లైకింగ్. ఓకేనా, ఎప్పుడైనా మనం చెప్పవచ్చు దీనికి. లేదు అంటే టేస్ట్. ఆ వ్యక్తి అంటే మనకి చాలా టేస్ట్, అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, వేసినటువంటి దారి కానీ, తీసుకునే వాట్ ఇస్ కాల్డ్ నిర్ణయాలు కానీ, మనకి ఇచ్చే సహకారం కానీ, ఇటువంటి దాంట్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఆ వ్యక్తి పైన మోహం పెడతాం. ఓకే, నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఈజీ వర్డ్. ప్రిఫరెన్స్. మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఏ వ్యక్తి అయినా మనకి ఎక్కువ ఇష్టపడితే ఆ వ్యక్తి మనం ఎక్కువ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మన జీవితం బాగుపడుతుంది కాబట్టి, మనం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాము కాబట్టి, 10 మందిలో మనకి గౌరవం పెరుగుతుంది, 10 మందిలో మంచి పేరు వస్తుంది, 10 మంది నేను గుర్తిస్తారు. గతంలో లేనిది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఏ గ్రేటర్ లైకింగ్ ఇవ్వాలి. ఎస్, సో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అందుకోసమే మహాభారతంలో దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు శ్రీకృష్ణుడికి అడిగేటప్పుడు మీకు నారాయణీ శైలం కావాలా, నారాయణుడు కావాలంటే దుర్యోధనుడు మూర్ఖుడు కదా, సో నాకు నారాయణుడు నువ్వు గొల్లవాడివి, నువ్వు నాకేం చేస్తావు, నీ సేన నాకు ఇచ్చే అంటాడు. సేన ఉంటే బలమనేసి అనుకుంటాడు. కానీ ప్రిఫరెన్స్ అనేది అర్జునుడు ఎప్పుడు కూడా ఆయన్ని శ్రీకృష్ణుని విడిచిపెట్టలే. సైంధవుడిని వధించేటప్పుడు కూడా ఎప్పుడైతే సూర్య అస్తమయం అయిపోతుందో అప్పుడు నేను తలదించేస్తాడు. ఇది కూడా నీ యొక్క వ్యూహమై ఉంటుంది కాబట్టి నేను నీ శిరస్సు వహిస్తాను నుంచి అన్నాడు. కానీ మళ్ళీ సైంధవుడిని వధిస్తాడు. సో దట్ ఈస్ దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. బట్ వీ షుడ్ హ్యావ్ టు లెర్న్ సమ్ మోర్ ఏ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ది మహాభారత. ఓకే, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అవర్ లైఫ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటమ్మా? స్పాంట్. ఓకే, సికోఫాంట్ అంటారు. ఓకే, సో క్రిటిక్, లీడర్, ఫ్లాటరర్, రివైలెన్స్ అంటారు. ఓకే, ఫ్లాటర్. సో సైకోఫాంట్ అంటే ముఖం పైన ఎవరైనా మన గురించి గొప్పగా మాట్లాడరు, ముఖస్తుతి అంటారు. ఏంటమ్మా? ముఖస్తుతి.
సైకోఫాంట్ అంటే ముఖస్థుతి. మన ముఖంలోనే మన గురించి గొప్పల గురించి మాట్లాడుతుంటారు, అది చాలా పెద్ద ప్రమాదం. ముఖస్థుతి అనేది చాలా పెద్ద ప్రమాదం. సో అది వినడానికి తీసుకెళ్లి జోబులో పెట్టండి, కానీ ఈ జోబు లోపల ఇంకోటి ఉంటుంది, దాని వైపు లోపల పంపించొద్దు. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. నెక్స్ట్ క్రిటిక్. క్రిటిక్ అంటే విమర్శకుడు, సో విమర్శిస్తూ ఉంటాడు. నెక్స్ట్ లీడర్ అంటే నాయకుడు. నెక్స్ట్ ఫ్లాటర్ అంటే ఏంటమ్మా, ఫ్లాటరర్ అంటే ముఖస్థుతి చేయడం, సేమ్ మీనింగ్. రివైల్ అంటే ప్రత్యర్థి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎప్పుడు ముఖస్థుతి చేస్తాం? ఏ వ్యక్తి అయితే మనకి మన అవసరం అవసరం ఉందో, కొన్ని సందర్భంలో అవసరం ఉన్నా లేకపోయినా తనకి అవసరం ఉంటే ముఖస్థుతి చేస్తారు. ఒకప్పుడు రాజులకు ఎక్కువ మంది ముఖస్థుతి చేసేవారు. సో దట్ ఈస్. మరి దీనికి సంబంధించిన కొన్ని నియరెస్ట్ మీనింగ్ చూద్దామా? టుడే ఏం చెప్పొచ్చు? నాట్ టుడే. టుడే టుడే మీన్స్ a person who behave excusely rising up price the one person's qualities అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎస్ మ్యాన్ ఏం చెప్పొచ్చమ్మా? ఎస్ మ్యాన్. ఎస్ మ్యాన్ అంటే ప్రతిదానికి అంగీకరించి మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పిందే రైట్ అని చెప్పడం, దట్ ఈస్ కాల్డ్. నెక్స్ట్ బ్రౌన్ నోజర్ అని చెప్పొచ్చు. బ్రౌన్ నోజర్ ఏం చెప్పొచ్చమ్మా? బ్రౌన్ నోజర్. సో బ్రౌన్ నోజర్ అంటే దాని అర్థం ఏంటి? సమ్వన్ హూ వాట్ ట్రైస్ టు ప్రైజ్ ఆర్ ప్లీజ్. ఓకే, సో ఎల్లప్పుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి గొప్పగా చెప్పడం. సో దట్ ఈస్. నెక్స్ట్ ఫాస్టిడియస్. ఫాస్టిడియస్ కి సంబంధించిన పదాలు చూడండి. కమన్ క్విక్. ఫాస్టిడియస్. ఫాస్టిడియస్. ఫాస్టిడియస్ అండ్ కేర్లెస్, పర్టికులర్, లేజీ హార్స్. కొంచెం స్పీడప్ చేద్దామా? మన ఎంటనిమ్కి వెళ్ళేటప్పుడు స్పీడప్ అవుతుందండి. ఫాస్టిడియస్ అంటే తొందరపాటు. ఓకే, కేర్లెస్ నిర్లక్ష్యం, పర్టికులర్ ప్రత్యేకం, లేజీ సోమరితనం, మరి హాస్ కఠినమైనటువంటి. సో ఫాస్టిడియస్ అంటే తొందరపాటు అంటారు, లేదా వాట్ ఈస్ కాల్డ్ అంటే తొందరపాటు చెప్పవచ్చు మ్యాక్సిమం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? పర్టికులర్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, పర్టికులర్. సో దీన్ని కొన్ని పదాలు చూడండి. మిక్కీ, సారీ నాట్ మిక్కీ, పిక్కీ, PICKY, పిక్కీ. వెరీ సెలెక్టివ్, లేదా ఫస్సీ, FUSSY, ఫస్సీ. పర్టికులర్, ఎక్సైటింగ్, ఓకే, పెర్ఫెక్షనిస్ట్. ఇటువంటి పదాలన్నీ కూడా దీనికి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఎపోక్రఫల్. ఎపోక్రఫల్ మీన్స్ వాట్? ప్రసిద్ధిమైన అంటే ఫేమస్. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ అని? అథెంటిక్. అథెంటిక్ అంటే ప్రామాణికమైనది. నెక్స్ట్ ఫాస్టిడియస్ అంటే ఏంటంటే కల్పితం. ఏం చెప్పొచ్చమ్మా? సారీ, ఎపోక్రాఫిల్ అంటే ఏం చెప్పాను? అప్రసిద్ధమైన, నాట్ ఫేమస్. ఏం చెప్పొచ్చు అంటే నాట్ ఫేమస్. నాట్ ఫేమస్. ఓకే, సో రియల్ నిజం, నిజమైన, వ్యాలిడ్ చెల్లుబాటు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? నాట్ ఫేమస్ అన్నాం, రియల్ కాదు. సో రైట్, దిస్ ఇస్ ద ఫ్యాక్టిటియస్. ఫ్యాక్టిటియస్ అంటే ఏంటమ్మా? కల్పితం. ఏదైనా ఒక కథ చెప్పేటప్పుడు మనం ఏం చెప్పవచ్చు? కల్పితంగా క్రియేట్ చేసి చెప్పడం. ఓకే, సో దిస్ అంటే మైథికల్ స్టోరీస్ కొన్ని కల్పితంగా చెప్తుంటారు, అంటే బోగస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా బోగస్, ఈయన చెప్పిన మాటలు అన్ని బోగస్ అంటుంటారు. బోగస్ అంటే దాని అర్థం ఇట్ ఈస్ నాట్ జెన్యూన్. పెద్ద మాటలు, ఆయన మాటలు అన్ని బోగస్ అని అంటుంటారు కదా. బోగస్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ తెలుగు వర్డ్, ఇట్ ఈస్ ఇంగ్లీష్ వర్డ్. నాట్ బోగస్ మీన్స్ వర్డ్, చూడండి గుర్తుపెట్టుకోండి, BOGUS. బోగస్ మీన్స్ వర్డ్, నాట్ జెన్యూన్. ఓకే, నెక్స్ట్ మిథికల్. ఓకేనా, అండ్ ఫెక్టిటియస్ చెప్పడం జరిగింది. ఇంకేంటి చెప్పొచ్చు? స్పరియస్. స్పరియస్. స్పరియస్ మీన్స్ వాట్? స్పరియస్ మీన్స్ నాట్ జెన్యూన్, నాట్ ట్రూ. ఎప్పుడు కూడా ఆయన ఫాల్స్, ఫేక్ ఇటువంటి మాటలతో చెప్తుంటారు. సో దాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్నెప్ట్. ఏంటమ్మా? ఇన్నెప్ట్ అని చెప్పడం. ఇన్నెప్ట్ అంటే అసమర్థుడు. ఏం చెప్పొచ్చు? సారీ, ఇన్నెప్ట్ అంటే అసమర్థుడు, సమర్థవంతం లేనివాడు. ఓకే, అసమర్థుడు. సో స్కిల్డ్ అంటే సమర్థవంతం, నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇన్కాంపిటెంట్. కాంపిటెంట్ అంటే సమర్థం కలిగినటువంటి. మరి ఇన్కాంపిటెంట్ అంటే అసమర్థుడు, అంటే అసమర్థత లేని వ్యక్తి.
కేపబుల్ అంటే సమర్థత, ఎఫిషియెంట్ అంటే కూడా సమర్థుడు ఎఫిషియెంట్. సో దీస్ ఆర్ ది కేపబుల్, ఎఫిషియెంట్ అండ్ స్కిల్డ్, దీస్ ఆర్ ది సేమ్ మీనింగ్. అండ్ దిస్ ఈస్ ద ఇన్కాంపిటెంట్ అంటే అసమర్థుడు. ఓకేనా? సో ఇన్నెప్ట్ అంటే అసమర్థుడు. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే దీనికి అన్ఫిట్ సినోనిమ్స్, అన్ఫిట్ చెప్పొచ్చు, క్లమ్జీ చెప్పొచ్చు, ఇన్కాంపిటెంట్ చెప్పొచ్చు, ఆక్వర్డ్ చెప్పొచ్చు, నెక్స్ట్ అన్స్కిల్డ్ చెప్పొచ్చు. దీనికి ఇంకా ఆపోజిట్ వర్డ్ తీసేసుకోవడమే నెక్స్ట్. ఓకేనా? దీస్ ఆర్ ది. ఓకే, సో సినోనిమ్ పార్ట్ కంప్లీట్. వీ ఎంటర్ టు ది యాంటోనిమ్స్. స్లో అవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? కొంచెం స్పీడప్ చేద్దామా? మీ ఒపీనియన్ చెప్పండి. కొంచెం స్పీడప్ చేయండి, స్పీడ్గా చెప్దాం. So what is your opinion? Come on quick. Yes, స్పీడ్ చేద్దామా? కంటిన్యూస్ చేయాలి అలాగా. ఓకే, డన్. స్పీడ్ ఓకే, కొంచెం స్పీడప్ చేయండి. ఓకే, డన్ 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 డన్. ఇక్కడ నుంచి వెళ్దాం. ఫస్ట్ వర్డ్ ఇచ్చాం కదా, ఆబ్కిటివస్ అనేసి మన సేమ్ వర్డ్ వచ్చింది ఇక్కడ. ఓకే, కమన్. ఇక్కడ నుంచి యాంటోనిమ్స్ కాబట్టి కొంచెం సినోనిమ్స్ అంటే రిలేటెడ్ మీనింగ్ చెప్పాలి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటే ఎక్కడైతే అవసరం లేదు. ఓకే, సబ్క్యూస్. అబ్క్యూటియస్ అంటే ఏంటంటే సర్వవ్యాప్తి అన్నాం. ఓకే, దానికి గ్లోబల్, స్కేర్స్, కామన్, ప్రెసెంట్. సో ప్రతి ఒక్క దగ్గర మనం చెప్పడం జరిగింది. సో గ్లోబల్ అంటే ఏంటి? మనం ప్రపంచం అంతా ఎక్కడ పడితే అక్కడ సర్వవ్యాప్తి, అన్ని చోట్ల ఉంది. స్కేర్స్ అంటే ఏంటి? కొరత. కామన్ అంటే సాధారణ. ప్రెసెంట్ అంటే ప్రస్తుతం అని చెప్పడం, ప్రతి చోట ఉన్నటువంటి దాన్ని. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, దీన్ని కొన్ని పదాలు చూడండి. మనం ఇంకా దీనికి సంబంధించినటువంటి యాంటోనిమ్స్ మనం తీసుకుందామంటే రేర్ అంటే అన్ని చోట్ల ఉండే వ్యక్తి. ఓకే, అన్ని చోట ఉండేటటువంటి వ్యక్తి. ఓకే, రేర్. నెక్స్ట్ అన్కామన్ ఏం చెప్పొచ్చు? అన్కామన్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు? యునిక్. ఏంటమ్మా? యునిక్ అని చెప్పొచ్చు. ఇంకేం చెప్దాం? ఇన్ఫ్రీక్వెంట్. ఏం చెప్పొచ్చు? ఇన్ఫ్రీక్వెంట్. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్. ఎక్కడ సినోనిమ్స్ చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. దీస్ ఆర్ ది యాంటోనిమ్స్. ఇవన్నీ కూడా నియరెస్ట్ యాంటోనిమ్ వర్డ్స్. ఓకేనా? అది గత క్లాసులో మనం దీనికి సినోనిమ్స్ చెప్తే యాంటోనిమ్స్ మీరు ఈజీ గుర్తుంచుకోవచ్చు అని చెప్పాను. కానీ ఈ క్లాసులో దానికి సంబంధించిన యాంటోనిమ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎనర్వెట్. సో ఎనర్వెట్ అంటే శక్తివంతం చేయడం. ఆల్రెడీ ఇది కూడా మనం చెప్పడం జరిగింది. దానికి శక్తిహీనం చేయడం కదా, దానికి శక్తిహీనం చేయడం ఎనర్వెట్ అంటే. సో దీనికి సంబంధించిన వీకెన్ అంటే ఏంటి? వీకెన్ బలహీనత పరచడం. ఎక్స్ట్రేట్ అంటే ఏంటమ్మా? ఖాళీ చేయుట. స్ట్రెంగ్తన్ అంటే బలపరచుట, బలోపేతం చేయుట. డ్రైన్ అంటే కూడా ఏదైనా విషయాన్ని హరించుట. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? శక్తిహీనం చేయుట, ఎక్కడ శక్తిపరచుట. ఒక వ్యక్తిని శక్తిహీనం చేయడం జరుగుతుంది, ఎక్కడ శక్తిని పెంచుతుంది. ఓకేనా? దీనికి నియరెస్ట్ యాంటోనిమ్స్ ఏంటంటే 45. ఏం చెప్పొచ్చమ్మా? 45. కొంచెం స్పీడప్ చెప్తాం. 45 టు గివ్స్ ఎ మోర్ స్ట్రెంగ్త్ అంటారు. నెక్స్ట్ ఎనిమేట్. ఏం చెప్పొచ్చమ్మా? ఎనిమేట్. సో ది ఎనిమేట్ మీన్స్ టు బ్రింగ్ ఏ లైఫ్, టు గివ్ ఎ మేక్ ఎ లైవ్లీ అంటారు. నెక్స్ట్ స్ట్రెంగ్తన్. నెక్స్ట్ రెజ్యులెంట్. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్ ఆఫ్ ది ఎనర్వేట్. ఓకే, నెక్స్ట్ వన్ లోకాసియస్. ఏం చెప్పొచ్చమ్మా? లోకాసియస్ అని చెప్పారు. లోకాసియస్ అంటే ఎవరైతే కంటిన్యూస్ గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఓకే, ఎప్పుడు కూడా నాన్ స్టాప్ గా మాట్లాడు. సైలెంట్ అంటే నిశ్శబ్దంగా ఉన్నటువంటి వ్యక్తి. టాక్టివ్ అంటే ఎక్కువ మాట్లాడేవాడు. చాటీ అంటే ఎక్కువ మాట్లాడు. ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా ఉండడం.
సో దీనికి సంబంధించినటువంటి ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి ఏంటవుద్ది, వెరీ సైలెంట్ పర్సన్ అని చెప్పదు. అసలు ఎవరితో మాట్లాడరు. సో దట్ ఈస్ ఎలా ఉంటారంటే వెరీ క్వైట్గా ఉంటారు. ఎలా ఉంటారమ్మా, వెరీ క్వైట్గా ఉంటారు. ఎలా ఉంటారు, మ్యూట్గా ఉంటారు, అస్సలు మాట్లాడరు. ఓకేనా. ఎలా ఉంటారు, టెసిటార్న్గా ఉంటారు. ఎలా ఉంటారు, టెసిటార్న్గా ఉంటారు. ఎప్పుడు కూడా నోరు విప్పుతని. సో ఎప్పుడు అదే హ్యాబిట్ అయింది, సైలెంట్గా ఉండడం అనేది హ్యాబిట్. లేదంటే రెటికెంట్ అండి, ఇక్కడ చెప్పవచ్చు రెటికెంట్, రెటిసెంట్, ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారు. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ యాంటోనిమ్ ఆఫ్ ది లోకకియస్. ఓకే. నెక్స్ట్ వన్ గర్లియస్. సో వాట్, నెక్స్ట్ వన్ ఇస్ గర్లియస్. సో గర్లియస్ అంటే ఎక్కువగా మాట్లాడుతాడు, ఆల్రెడీ చెప్పాం. దానికి సేమ్ అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి వర్డ్ తీసుకున్నాం. రెటిసెంట్, రెటిసెంట్ అంటే తక్కువగా మాట్లాడే వ్యక్తి. వర్డ్ అంటే పదంతో, ఎక్కువ పదంతో కూడిగా చేసి మాట్లాడే వ్యక్తి. ఎక్స్ప్రెసివ్ అంటే తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తీకరణం చేయడం. సో నోయిసీ అంటే సందడి చేయడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కమన్ క్వైట్. సో గర్లియస్ అంటే ఏంటమ్మా, ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కదా. దానికి రెక్టిట్ అంటే రెటిసెంట్ అంటే ఇప్పుడే మనం మాట్లాడాము కదా, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో తక్కువగా మాట్లాడే వ్యక్తి రెటిసెంట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో మళ్ళీ దీనికి అవసరం లేదు, ఎందుకంటే సేమ్ వర్డ్ కాబట్టి. నెక్స్ట్ అబ్స్క్యూర్. ఏం చెప్పామమ్మా, అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే అస్పష్టమైనది, స్పష్టత లేనిది. వ్యాగ్యూ, వ్యాగ్యూ అంటే అస్పష్టమైనది. అన్నోన్ అంటే తెలియనిది. క్లియర్, ఒక విషయాన్ని పూర్తిగా మనకు తెలిసింది. ఓకే, స్పష్టత ఉన్న. డార్క్ అంటే చీకటి, లేదా ఇంకోటి రూపం చెప్పవచ్చు. సో ఇట్స్ ద ఎగ్జాక్ట్ అంటే అబ్స్క్యూర్. స్పష్టమైనది, అస్పష్టమైనది అంటాం. సో అస్పష్టమైనది, స్పష్టమైనది. క్లియర్ అంటే ఏమా, స్పష్టమైనది. సో దీనికి ఇంకొన్ని పదాలు మనం చేసుకుందాం. వెల్ నోన్, లేదంటే ఫేమస్, లేదంటే ఎక్స్ప్లిట్, ఎవిడెంట్. ఓకేనండి, ఎపిరియంట్. ఇటువంటి పదాలని దీనికి యాంటోనిమ్స్ గా తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్. సో ఆడిసియస్. ఏంటమ్మా, ఆడిసియస్. ఆడిసియస్ మీన్స్ వాట్ చూద్దాం. డేరింగ్, టిమిడ్, బోల్డ్ అండ్ అడ్వెంచరియస్. ఆడిసియస్ అంటే సాహసోపేతమైనది. లేదంటే ఇక్కడ రెండు విధాలుగా మనం చెప్పవచ్చు. ఏ వ్యక్తికి అయితే మనసు నిండా సాహసం ఉంటుంది, ఓకే, గుండె నిండా ధైర్యం ఉంటుంది, దాన్ని మనం ఏంటంటే ఆడిసియస్ అని చెప్పొచ్చు. డేరింగ్ ధైర్యము, బోల్డ్ ధైర్యం, అడ్వెంచరస్ సాహసం, తిమ్ముడు అంటే పిరికివాడు, బలహీనత వాడు. సో సాహసపేతమైనటువంటి దాన్ని చెప్పొచ్చు. లేదు అంటే సాహసపేతమైనది అంటే భయపడు, అంటే ధైర్యవంతుడు, బలహీనవంతుడు అని చెప్పొచ్చు. దీనికి నియరెస్ట్ యాంటోనిమ్స్ ఏం చెప్పొద్దాం. కవర్డ్లీ. ఏం చెప్పొచ్చు అమ్మా, కవర్డ్లీ. కవర్డ్లీ అంటే ఏంటి, పిరికివాడు. సో దీనికి ఆపోజిట్. ఇంకేంటి, రిజర్వ్డ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, రిజర్వ్డ్. ఓకే, రిజర్వ్డ్ అంటే స్లో టు యాక్ట్ అని చెప్పొచ్చు. లేదు అంటే ప్రుడెంట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ప్రుడెంట్. ప్రుడెంట్ అంటే ఏంటి, యాక్టింగ్ విత్ ఎ కేర్ బట్ థాట్ ఫర్ ది ఫ్యూచర్. సో దీస్ ఆర్, ఓకేనా. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్. నెక్స్ట్ రికల్సిట్రెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద, దీనికి అర్థం ఏంటంటే తిరుగుబాటుదారుడు. ఇంతకు ముందే మనం నేర్చాం, ఆ పద్ధతిలో మళ్ళీ తీసుకోవడం జరిగింది. సబ్మిసివ్, డిఫెండ్, స్టబ్బర్న్, రెబిలిషియస్. సబ్మిసివ్ అంటే లొంగిపోవడం. డిఫిడియంట్ అంటే ఎదురు తిరుగుబాటు, ఎదురుగా తిరుగుబాటు చేసే వ్యక్తి. స్టబ్బర్న్ అంటే మొండివాడు, ఆ మాటకి ఎలా కట్టుబడి ఉండిపోవడం. రెబిలియస్ అంటే తిరుగుబాటు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో సబ్మిసివ్, లొంగిపోవుట, తిరుగుబాటుదారికి లొంగిపోవుట ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఆల్రెడీ దీనికి సినోనిమ్స్ మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి యాంటోనిమ్స్ మరి నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. అసెండ్, అందుకోసం వేగం అయిపోద్ది అని చెప్పాను. ఓకేనా. అసెండ్ అంటే ఏంటి, రైజ్, ఫ్లై, క్లైంబ్, డిసెండ్. సో దీనికి మనం అసెండ్ అనే పదానికి డిసెండ్ అనే పదం అనేది మనకి చాలా తెలుసు, ఎందుకంటే ఈజియెస్ట్ వర్డ్ అని మనం చెప్తాం. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ చెప్పేటప్పుడు, మెస్ చెప్పేటప్పుడు మనం తీసుకున్నాం. ఇంకా దాని గురించి ఎక్కువ మాట. రైజ్ అంటే మనం ఏదైనా పని చేస్తే రైజ్ అప్ చేయడం, ముందుకు వెళ్ళడం మనుషులు. ఫ్లై అంటే ఎగరడం, క్లైంబ్ అంటే పైకి ఎదగడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్, డిసెండ్ అని తగ్గిపోవడం. ఓకే, సో రైట్.
అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో మనం చెప్తుంటాం కదా. నెక్స్ట్ ట్రంక్విల్. ఏం చెప్పొచ్చు ట్రంక్విల్. ట్రంక్విల్ మీన్స్ వాట్? ప్రశాంతత. ట్రంక్విల్ మీన్స్ వాట్? ప్రశాంతత. పీస్ఫుల్, ప్రశాంతత. రెస్ట్ఫుల్, విశ్రాంతిగా. అగిటేటెడ్, ఓకే, రెచ్చిపోయేవాడు, చాలా ఎగిటేట్గా ఉంటాడు, చాలా కోపం ఉంటాడు. కామ్ అంటే ప్రశాంతత. సో ఇచ్చాడు. సో హీఈస్ ఎ వెరీ ట్రంక్విల్ పర్సన్, చాలా ప్రశాంతత కలిగినటువంటి వ్యక్తి. ధర్మరాజు చాలా ప్రశాంతత కలిగినటువంటి, కానీ దుర్యోధనుడు వెరీ ఎగిటేటెడ్ పర్సన్. ప్రతి చీటికి మాట్లాడి కోపం అయిపోవడం, ప్రతి చీటని నేనే 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 అన్నట్టు మాట్లాడు. ఎగిటేటెడ్. సో దిస్ ఇస్ ఓకే. దీనికి కొన్ని పదాలు తీసుకుందామా? దీనికి కొన్ని పదాలు. ఎగిటేడ్ అను. టర్బులెంట్. ఏం చెప్పొచ్చు? టర్బులెంట్. టర్బులెంట్ అని చెప్పొచ్చు. టర్బులెంట్. టర్బులెంట్ మీన్స్ వాట్? సో క్యారెక్టర్స్డ్ బై కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు, అంటే కన్ఫ్యూజన్ గా ఉండేవాటి. నెక్స్ట్ వెరీ నాయిసీ, ప్రతిదానికి ఎక్కువ పెద్ద కేక్లెస్ కూడా పెడే వ్యక్తి. నెక్స్ట్ అన్ఈజీ, ఓకే, ఏదైనా ఈజీగా సాధారణంగా తీసుకునే వ్యక్తి. ఫీలింగ్ ఎనర్జియస్, ప్రతిదానికి కోపమయ్యే వ్యక్తి. నెక్స్ట్ డిస్టర్బ్డ్. ఎలా ఉండేవాడు అంటే డిస్టర్బ్డ్, ప్రతిదానికి డిస్టర్బ్ అయినాడు వ్యక్తి. సో దీస్ ఆర్ ది ట్రంక్విల్, ఓకేనా, ఆపోజిట్స్. నెక్స్ట్ వర్డ్ మండెన్. ఏం చెప్పొచ్చమ్మా? మండెన్. మండెన్ మీన్స్ వాట్? మండెన్ ప్రపంచ సంబంధమైనటువంటి పదం. ప్రపంచ సంబంధమైన. వర్డ్లీ అంటే వరల్డ్లీ అంటే ప్రపంచికం. కామన్ ప్లేస్, సాధారణమైనటువంటిది, సాధారణమైన స్థానం. ఎగ్జైటింగ్, ఔత్సుకత, లేకపోతే ఉత్తేజకరమైనటువంటి. ఆర్డినరీ, సాధారణమైనటువంటి. సూచిత. అక్కడ మండేన్ అనేది కూడా ఇంకా చెప్పవచ్చు అంటే ఉత్సాహం లేనిది. సో దిస్ న్యూస్ ఇస్ వెరీ మండేన్ మీ, ఓకే. సో ఎటువంటి నాలో మీరు చెప్పిన వార్త నాలో ఎటువంటి ఉత్సాహం నింపలేదు, చాలా ఏం చెప్పొచ్చు అంటే చాలా దుఃఖాన్ని కలిగించింది. లేదు అంటే నన్ను ఎందుకో నాలో ఉన్నటువంటి ఉత్సాహం అంతా పోయినట్టు చేసింది. సో ఉత్సాహం లేనటువంటి మాట, మండేన్ వర్డ్ అని చెప్పొచ్చు. మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మండేన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఎటువంటి నాలో ఔత్సుకత అనేది కూడా పోయినట్టు చేయదు. సో రైట్ ఆన్సర్ ఎగ్జైటింగ్. సో ఎక్సైటింగ్ అనేది ఔత్సుకత, ఓకేనా. సో దిస్ ఇస్ ద. దీనికి కొన్ని పదాలు మనం చెప్పొచ్చు. ఎగ్జైటింగ్ అని చెప్పడం జరిగింది, అన్యూజువల్ చెప్పొచ్చు, ఎక్సెప్షనల్ చెప్పొచ్చు, యూనిక్ అని చెప్పొచ్చు, ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ది ఆపోజిట్ వర్డ్స్. అబేట్. నెక్స్ట్ వన్ ఇస్ ద అబేట్. అబేట్. అబేట్ అంటే అబేట్ అంటే తగ్గించడం, చాలా ఈజీ. సో చూడండి, అబేట్ అంటే డిక్రీజ్, లెసన్, ఇంటెన్సిఫై, డిమినిష్. సో 4 పదాలు. డిమినిష్ అంటే డిక్రీజ్ అంటే తగ్గించడం, లెసన్ అంటే తగ్గించడం, దీన్ని క్షీణిత అంటారు, తగ్గించడం అంటారు. డిమినిష్ అంటే కూడా వాట్ ఇస్ కాల్డ్ తగ్గించడం అన్న. సో దీస్ 3 ఆర్ ది సినోనిమ్స్ టు ది వర్డ్. అంటే ఇక్కడ అబేట్ అంటే తగ్గించు కదా. సో ఇంటెన్సిఫై అంటే ఏంటి? ఇక్కడ ఇంటెన్సిఫై వృద్ధి చేయుట, ఓకే, లేకపోతే తీవ్రతరం చేయడం, వేగం పెంచుట. సో ఇంటెన్సిఫై అంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెన్సివ్ అనేసి అంటారు. ఇంటెన్సిఫై ఈజ్ ద తీవ్రతరం చేయు, వేగం పెంచు అనేసి అంటారు. లేదు అంటే కొన్ని పదాలు తీసుకుందామా? ఎక్స్పాండ్ అని చెప్పొచ్చు. దీనికి ఎక్స్పాండ్ చేయవు అని చెప్పొచ్చు. లేదంటే అగ్మెంట్ అని చెప్పొచ్చు. అగ్మెంట్ చేయి, ఎక్స్పెక్ట్ చేయి, టు మేక్ సంథింగ్ గ్రేటర్ బై ఎయిడింగ్ అని. లేదు అంటే మెగ్నిఫై అని చెప్పొచ్చు. సో మెగ్నిఫై అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ది అబేట్ కి సంబంధించినటువంటి వాట్ నియరెస్ట్ మీనింగ్స్. లేదా ఇంక్రీజ్ చేయవచ్చు, ఓకేనా. ఇటువంటి పదాలన్నీ కూడా దేనికి? అబేట్ కి సంబంధించినట్టు నియరెస్ట్ యాంటోనిమ్స్, ఓకే. నెక్స్ట్ ఫాస్టిడియస్. చాలాసార్లు ఈ వర్డ్ రిపీటెడ్గా ఉంది. ఫాస్టిడియస్ అంటే వేగవంతం చేయుట. కేర్లెస్, నీట్, ప్రిసైజ్, మెటికులస్. కేర్లెస్ అంటే జాగ్రత్త లేకపోవట. నీట్ అంటే శుభ్రతంగా ఉండడం. ప్రిసైజ్ అంటే ఖచ్చితమైనది, ఓకే. మెటికులస్ మీన్స్ వాట్? శ్రద్ధగా
పరిశీలించడం ఏదైనా ఒక దాన్ని. ఓకే, సో విచ్ ఈజ్ ఫాస్టిడియస్ అంటే వేగవంతం చేయడం. సో ఎప్పుడైనా వేగవంతం చేస్తే మనకు ఏమవుతుంది? సో ఈజ్ ఎ వెరీ ఫాస్టిడ్ అండ్ కేర్. సో వాట్? కేర్లెస్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్, కేర్లెస్. ఎస్. సో దీనికి కొన్ని యాంటోనిమ్స్ చూద్దామా? ఏం చెప్పొచ్చు అంటే లాక్స్. లాక్స్ అండి. లాక్స్ అంటే నాట్ సఫిషియంట్. ఓకేనా? నెక్స్ట్ మెస్సీ. ఏం చెప్పొచ్చు అంటే మెస్సీ మీన్స్ వాట్? మెస్సీ మీన్స్ అన్టైడీ అని చెప్పొచ్చు. ఇండిఫరెంట్. ఏం చెప్పొచ్చు? ఇండిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇండిఫరెంట్ మీన్స్ హ్యావింగ్ నో పర్టికులారిటీ. ఓకే. నెక్స్ట్ నెగ్లిజెంట్. ఇటువంటి పదాలని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్లంబోయంట్ అంటే ఆడంబరమైనది. సోయి అంటే ఆకర్షణీయతమైనది. మూడెస్ట్ అంటే నిరాడంబరమైనది. ఫ్లస్సీ అంటే మెరిసిపోవడం. ఓకే. స్టైలిష్ అంటే మన అందంగా ఉండడం. ఓకే. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. మూడెస్ట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్. ఎలా? సో ఫ్లంబోయంట్ అంటే ఆడంబరమైనది, మూడెస్ట్ అంటే నిరాడంబరమైనది. ఎటువంటి చూడండి, కొంతమంది చాలా ఆడంబరంగా ఉంటారు, ఏ పని చేసినా ఫ్లంబోయంట్గా ఉంటారు. కొంతమంది ఏమో నిశ్శబ్దంగా చదువుకొని ఉంటారు. సో అలా. సో దట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్. ఇంకొకటి చెప్పొచ్చు రిజర్వ్డ్. కొన్ని పదాలు ఏం చెప్పొచ్చమ్మా? రిజర్వ్డ్. చాలా రిజర్వ్డ్గా ఉంటాడు ఆయన, లేదా చాలా ప్లెయిన్గా ఉంటాడు ఆ వ్యక్తి అని చెప్పొచ్చు. చాలా మోడెస్ట్గా ఉంటారు. నెక్స్ట్ ఎలా ఉంటాడు? సబ్బైడ్గా ఉంటాడు. ఎలా ఉంటారంటే సబ్డైడ్గా ఉంటారు. ఓకే. ఎవరితోని ఎటువంటి ఇది ఉండదు. సబ్డ్యూడ్గా ఉంటారు అని చెప్పొచ్చు. లేదు అంటే ఇంకొక చాలా వర్డ్, వెరీ సింపుల్ వర్డ్, సింపుల్ వెరీ సింపుల్గా ఉంటారు అనేసి అంటాం. సో దీస్ ఆర్ ది నియరెస్ట్ యాంటోనిమ్స్ టు ది ఫ్లంబోయంట్. ఓకే. ఎఫబుల్. నెక్స్ట్ వన్ ఇస్ ఎఫబుల్. ఎఫబుల్ అంటే ఏంటి? స్నేహపూర్వకమైనది. ఎఫబుల్ అంటే స్నేహపూర్వకమైనది. ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకం. పొలైట్ అంటే దయగల. ర్యూడ్ అంటే మొరటుగా ఉండడం, క్రూయల్గా ఉండడం అంటారు. నెక్స్ట్ కాటియస్ అంటే మర్యాద గల. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? సో ఎవరైనా స్నేహపూర్వకంగా ఉంటే మనం ఎలాగ ఉంటాం? ర్యూడ్గా ఉంటాం. సో దట్ ఈస్. సో దీనికి సంబంధించినటువంటి ఎఫబుల్కి సంబంధించిన పదాలు ఎలా చెప్పొచ్చు? సర్లీ. సో హీస్ నేచర్ ఈజ్ ఎ వెరీ సర్లీ అంటే బ్యాడ్ టెంపర్డ్ మనిషి అని చెప్పడం. నెక్స్ట్ హాస్టిల్. ఆయన నేచర్ అంతా ఎలా శత్రుత్వానికి సంబంధించినటువంటి పదాలు, మాట్లాడే మాటలు. నెక్స్ట్ ఎలూఫ్. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే ఎలూఫ్గా ఉంటాయి, అంటే చాలా అన్ఫ్రెండ్లీగా ఉంటాయి. మనుషుల్ని దూరం చేసేటట్టు మాటలు ఉంటాయి, మనుషులు గాయపరిచినట్టు మాటలు ఉంటాయి. ఓకేనా? సో దీస్ ఆర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎడమంట్. అడమంట్. ఫ్లెక్సిబుల్, రిజిడ్, స్టబ్బర్న్, ఫిర్మ్. ఎడమంట్ అంటే మొండిగా ఉండడం. మొండిగా ఉండడం. సో ఫ్లెక్సిబుల్ అంటే మొండిగా అంటే మృదువుగా ఉండడం, చాలా సాఫ్ట్గా ఉండడం అంటారు. రిజిడ్గా అంటే ఏంటి? చాలా దృఢంగా ఉండడం, అంటే మొండిగా ఉండడం. స్టబ్బర్న్ అంటే మొండివాడు అనేసి అంటారు. మరి ఫిలిం అంటే ఏంటంటారు? సో దృఢమైనటువంటి. సో దీస్ ఆర్ ది మీన్ రిజిడ్, స్టబ్బర్న్ అండ్ ఫిలిం. దీస్ ఆర్ ది సినోనిమ్స్ ఆఫ్ టు ది అడమంట్. అడమంట్ అంటే మొండిగా ఉండడం, దృఢంగా ఉండడం అనేసి. ఫ్లెక్సిబుల్ అంటే సాఫ్ట్గా ఉండడం. ఈజ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా? సో ఫ్లెక్సిబుల్. సో దానికి లేదంటే వీక్ ఎలా కూడా చెప్పొచ్చు. ఫ్లెక్సిబుల్కి ఇంకొక మీనింగ్ కూడా చెప్పొచ్చు, వెరీ వీక్ అని చెప్పొచ్చు. లేదంటే సబ్మెసివ్. ఎలా చెప్పొచ్చు? సబ్మెసివ్ అని చెప్పొచ్చు. సో సబ్మెసివ్ ఉంటుంది. లేదంటే పయబుల్. ఎలా చెప్పొచ్చు అమ్మా? పయబుల్ ఎలా కూడా చెప్పొచ్చు. పయబుల్ అని కూడా చెప్పొచ్చు. లేదు అంటే ఇంకేం చెప్పొచ్చు? yielding, right? Yielding. So these are the antonyms of the adamant. Okay, so right. Benevolent. చెప్పండి అమ్మా, ఇది చాలా ఈజీ. బినోవల్ అంటే ఇది ద ఈజియెస్ట్ వర్డ్.
ఎంతమంది ఆన్సర్? బినోవలెంట్ అంటే శ్రేయోభిలాషి అనేసి అంటారు. క్రూయల్ అంటే క్రూరమైనది. కైండ్ అంటే దయగలిగినటువంటి. చారిటబుల్ అంటే ధార్మికమైనటువంటి సంస్థ లేదంటే ధార్మికమైనటువంటి వ్యక్తి. జెనరియస్ అంటే ఉదారమైన స్వభావం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ అండ్ బినోవలెంట్ అంటే హీఈస్ బినోవలెంట్ టు మీ, ఆయన నా శ్రేయోభిలాషి, ఎప్పుడు నా మంచి కోరే వ్యక్తి. చెప్పండి ఆన్సర్. మోడల్ మహేశ్వర్ గారు ఏంటి అడిగారు? సార్ ఫస్ట్ కి ఎంటనెన్స్ ఒక్కసారి చెక్ చేయండి, ఫ్రెషెస్ వస్తుంది. ఓకే, ఐ విల్ చెక్. క్వశ్చన్ నంబర్ సరే. So which is the benevolent? Which is the exact answer? Come on quick. Slavery. Answer రాస్తారా? Yes. Right answer is the cruel. సో ఆయన నాకు ఎప్పుడు కూడా శ్రేయభిలాషిగా ఉంటాడు కానీ క్రూయల్గా ఉండరు. సో వీ కెన్ టేక్ ఏ క్రూయల్. ఆయన నాకు ఎప్పుడు కూడా హీఈస్ నాట్ అన్కైండ్ టు మీ. ఓకే, హీఈస్ వెరీ కైండ్ టు మీ. నెక్స్ట్, హీఈస్ నాట్ హాస్టైల్ టు మీ. హాస్టైల్ అంటే శత్రుత్వం కాదు ఆయన ఒక. నెక్స్ట్, హీఈస్ సెల్ఫిష్. ఎన్నో పదాలు తీసుకోవచ్చు అక్కడ. సెల్ఫిష్ ఇది కూడా. సో లేదు అంటే బినోవలెంట్కి హ్యాట్ఫుల్ కూడా తీసుకోవచ్చు. హ్యాట్ఫుల్. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్ టు ఆఫ్ బినోవలెంట్. బినోవలెంట్కి ఈ పదాలన్నీ కూడా యాంటోనిమ్స్. ఓకేనా? నియరెస్ట్ యాంటోనిమ్స్. నెక్స్ట్ వన్ మిటిగేట్. ఏంటమ్మా? మిటిగేట్. మిటిగేట్ అంటే తగ్గించడం, మొన్న చెప్పడం జరిగింది. ఇంటెన్సిఫై. ఇంటెన్సిఫై అంటే ఎక్కువ చేయడం, తీవ్రతరం చేయడం. రెడ్యూస్ అంటే తగ్గించడం. ఎలివేట్ అన్న కూడా తగ్గించడం, ఉపశమనం చేయడం అంటారు, లేదా తగ్గించడం అంటారు. ఓకే, లెసన్ అన్న తగ్గించడం. సో ఇక్కడ మూడు పదాలు ఒకటే అర్థానికి. అంటే దీస్ ఆల్ ఆర్ ది సినోనిమ్స్. సినోనిమ్స్ ఆఫ్ ది మిటిగేట్ కదా. చూడండి అక్కడ సినోనిమ్స్ కూడా మనం నేర్చుకుంటున్నాం. సో ఇంటెన్సిఫై తీవ్రతరం చేయడం, ఎక్కువ చేయడం, వృద్ధి చేయడం అనేసి అంటారు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఇంటెన్సిఫై. సో ఇంటెన్సిఫై అంటే స్ట్రాంగర్ ఆర్ ఇంక్రీజ్ చేయడం. లేదా ఇంకొన్ని పదాలు చెప్ప హైటెన్. ఎలా చెప్పొచ్చమ్మా దీనికి? కొన్ని యాంటోనిమ్స్ చూద్దామా. హైటెన్. హైటెన్ ఇస్ ద వర్డ్. నెక్స్ట్ ఇరిటేట్. ఇరిటేట్ అని చెప్పొచ్చు. ఓకే, లేదు అంటే ఇన్ఫ్లేమ్. ఇంకా ప్రొవైక్. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్ ఆఫ్ ది మిటిగేట్స్. సో మిటిగేట్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ ప్రొఫౌండ్. ప్రొఫౌండ్, షాలో, డీప్, సీరియస్, థాట్ఫుల్. ప్రొఫౌండ్ ఏంటంటే గాఢమైనది. ఓకే, ప్రొఫౌండ్ అంటే గాఢమైనది. షాలో అంటే, ప్రొఫౌండ్ అంటే లోతుగా వెతకడం. ఓకే, నెక్స్ట్ షాలో అంటే నిష్పరమైనది. ఓకే, పైన చూడడం. డీప్ అంటే లోతుగా చూడడం. సీరియస్ అంటే తీవ్రంగా దానిపై దృష్టి కేంద్రీకరించడం. థాట్ఫుల్ అంటే ఆలోచనమైనది. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది? సినోనిమ్స్ అవుతుంది. షాలో అంటే పైగా. సో మనం న్యూస్ పేపర్ చేసేటప్పుడు ఎలా చెప్పొచ్చు? సో న్యూస్ పేపర్ చేసేటప్పుడు స్కిమ్మింగ్ చేస్తాం. స్కిప్పింగ్ కాదు. స్కిమ్మింగ్ అంటే ఒక హెడ్లైన్స్ మాత్రమే చదివేసి వెళ్దాం. సో దట్ ఈస్ కాల్డ్ షాలో. పై చదివి వెళ్ళడం అంటారు. నెక్స్ట్ ఇంపెకబుల్. ఏంటమ్మా? ఇంపెకబుల్ అంటే ఎటువంటి లోపం లేని వ్యక్తి. ఫాల్టీ, పర్ఫెక్ట్. సో ఖచ్చితంగా ఉంది. స్పాట్లెస్. ఓకే, ఎటువంటి మచ్చలేని వ్యక్తి. అంటే ఫ్లాలెస్ అంటే ఎటువంటి దోషపూరితమైనటువంటి వ్యక్తి కాదు ఆయన. ఓకేనా? సో ఫాల్టీ అంటే ఏంటంటే దోషపూరితమైనటువంటి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఇస్ ఫాల్టీ. ఇంపెకబుల్. సో దీనికి కావాల్సిన ఫాల్టీ. సో ఇంకా చాలా పదాలు తీసుకోవచ్చు దీనికి. ఇన్ఫెరియర్ అండ్ ఇన్కరెక్ట్, ఫాల్టీ, నెక్స్ట్ డిఫెక్టివ్.
ఓకే, ఇటువంటి పదాలు ఇంపర్ఫెక్ట్ ఇటువంటివి తెచ్చుకోవచ్చు. స్పోర్ట్. ఓకే, నెక్స్ట్ వన్ అరోగెంట్. ఏంటమ్మా? అరోగెంట్. అరోగెంట్ అంటే అహంకారి. అరోగెంట్ అంటే ఈజ్ వెరీ అరోగెంట్ పర్సన్ అంట. ప్రౌడ్ అంటే ఏంటి? గర్వంగా ఉంది అనేసి, గర్వంగా ఉండే వ్యక్తి. హంబల్ అంటే ఏంటమ్మా? చాలా దయగలిగినటువంటి వ్యక్తి, చాలా హంబల్గా ఉంటారు అని అనుకుగా ఉండే వ్యక్తి. బూస్ట్ఫుల్ ఎక్కువ బూస్ట్ఫుల్, ప్రగల్భాలు పలుకుతాడు అనమాట. నేనే అనేసి. సో దట్ ఈస్ హార్టీ అంటే అహంకారము. సో విచ్ ఇస్ దట్? ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే చాలా హంబల్గా ఉండాలి, అరోగెంట్గా ఉండకూడదు. రైట్, దిస్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. దీనికి కొన్ని పదాలు చూద్దామా? హంబల్గా ఉంటారు. నెక్స్ట్ ఇంకటి చెప్పొచ్చు, రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఎలా చెప్పొచ్చమ్మా? రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే చాలా పొలైట్గా ఉంటారు. ఎలా చెప్తామా? చాలా పొలైట్గా ఉంటారు. ఇంకా ఇంకొక వర్డ్, మొన్న మంచి వర్డ్ ఒకటి చెప్పామండి, డౌన్ టు ఎర్త్. ఎలా ఉంటే డౌన్ టు ఎర్త్ కలిగి ఉంటుంది. నిజంగా ఇది గొప్ప క్వాలిటీ అండి ప్రతి వ్యక్తికి, డౌన్ టు ఎర్త్. లేకపోతే మీక్ మీక్ అంటే జెంటల్. ఓకే, సబ్మిసివ్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్ ఆఫ్ ది అరోగెంట్. నెక్స్ట్ వన్ ఎఫ్మెరల్. సో ఎఫ్మెరల్ అంటే అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. సో షార్ట్ లివ్డ్, టెంపరీ, పెర్మనెంట్, ఫ్లీటింగ్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? పర్మనెంట్ అంటే పరిమితం, పెర్మనెంట్ అంటే శాశ్వతమైనది, షార్ట్ లివ్డ్ అంటే అశాశ్వతమైనది, టెంపరీ అశాశ్వతమైనది, ఫ్లీటింగ్ అశాశ్వతమైనది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. ఆల్రెడీ దీని గురించి మీనింగ్స్ అని మనం చెప్పాం కాబట్టి ఇక్కడ కట్ చేస్తాం. ఫ్లాటెడ్ ఏంటన్నారమ్మా? ఫ్లాటెడ్. సో నదిలో ఎక్కువ నీరు వస్తే ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా. సో దట్ ఈస్ ఫ్లాటెడ్ కాదు, ఎలాటెడ్. ఎలాటెడ్ అంటే ఉప్పొంగిపోవట. ఓకే, ఎక్కువ నీరు వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతాం. ఒక జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్ ఏ టైం 4 జాబులు వచ్చింది. సో హౌ వుడ్ యూ ఫీల్? ఉప్పొంగిపోవట. సో చాలా సంతోషించడం. సార్ నేను ఒక జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాను, నాకు 4 ఉద్యోగాలు వచ్చిందంటే ఎలలేని సంతోషం. అదే వాడు నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నం ప్రతిసారి కూడా రావట్లేదు, అప్పుడేమవుతుంది? డిప్రెషన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? డిప్రెషన్. జాయ్ఫుల్, చీర్ఫుల్, హ్యాపీ ఇవన్నీ సినోనిమ్స్. జాయ్ఫుల్ అంటే సంతోషకరం, చీర్ఫుల్ అంటే మరి ఉల్లాసంగా ఉండడం, హ్యాపీ అంటే సంతోషం అనమాట. సో దీస్ ఆర్ అంటే ఉప్పొంగిపోవుట, ఓకే, కృంగిపోవుట అని చెప్పవచ్చు. లేదంటే డిప్రెషన్ కృంగిపోవుట. ఓకేనా? సో 4 ఉద్యోగాలు వచ్చింది, ఉప్పొంగిపోయాడు. ఒక ఉద్యోగం కూడా రాలేదని డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్ టెడిసియస్. టెడిసియస్ మీన్స్ వాట్? నాట్ ఎక్సైటింగ్ అంటే చాలా దుర్భరంగా ఉంటాడు, ఎక్కువ మూడీగా ఉంటారు. ఓకే, సో డల్ అంటే మందంగా ఉంటారు, మూడీగా. సో దాని సినోనిమ్. ఎక్సైట్ అంటే ఉత్సాహంగా ఉంటారు, లాంగ్ అండ్ రెప్టిటైవ్. సో రెప్టిటైవ్ అంటే ఏదైనా చేసేటప్పుడు పునరావృతం చేయడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎగ్జైటింగ్. టెడియస్ అంటే చాలా దుర్బలంగా ఉంటారు, చాలా టెడియస్గా ఉంటారు అనేసి అంటారు. ఎటువంటి ఎక్సైటింగ్ లేదని చెప్తారు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ cacophony. సో cacophony, ఎస్. cacophony అంటే ప్రశాంతతగా ఉండడం, లేదా నిశ్శబ్దంగా ఉండడం, లేదు అంటే సంతోషాన్ని కలిగించడం, దాన్ని cacophony అంటారు. ఓకే, నాయిస్ అంటే గందరగోళం. ఓకే, సో మెలోడీ, డిస్కార్డ్, నాస్, సైలెన్స్, నాయిసీ. నాయిసీ అంటే శబ్దం, సైలెంట్ అంటే నిశ్శబ్దం, డిస్కార్డ్ అంటే అసమ్మతి అంటాం, మెలోడీ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్?
సో దిస్ ఇస్ ద మెలోడీ. ఓకే, కాకోఫోనీ మీన్స్ మెలోడీ. సో దీనికి కొన్ని పదాలు తీసుకోవచ్చు. పీస్ లేదంటే సెరెనిటీ. ఎటువంటి ఏంటనే తీసుకోవచ్చు అంటే పీస్ లేదా సెరెనిటీ. ఇంకా ఏం తీసుకుందాం ఏంటనే సెరెనిటీ. లేదు అంటే ఎపో ఎపో. ఓకే, ఇంకా నెక్స్ట్ ట్రంక్విలిటీ. ట్రంక్విలిటీ ఇటువంటి పదాలన్నీ కూడా దీనికి యాంటోనిమ్స్ గా తీసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ వర్డ్ పెరికులస్. ఓకే, సో లాస్ట్ వర్డ్ ఇస్ ద పెరికులస్. So which is the exact answer? Come on, quick. పెరికులస్. పెరికులస్ అంటే ప్రమాదమైనది, ప్రమాదకరమైనది. సో దీని డేంజరస్ అని ప్రమాదమైనది. రిస్కీ అంటే ఇంకా మనం చెప్పాలి ప్రమాదకరం. సేఫ్ అంటే సురక్షితమైనది. హజార్డియస్ అంటే ప్రమాదకరమైనది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద సేఫ్, ప్రమాదకరమైనది. సో ఇట్ ఈస్ వెరీ రిస్క్ ఫేస్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఎ వెరీ రిస్క్ ఫేస్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. లేదు అంటే సర్టైన్, దీనికి ఆపోజిట్ కూడా సర్టైన్ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పవచ్చు అంటే సెక్యూర్, చాలా సెక్యూర్గా ఉంది, సురక్షితంగా ఉంది. ఓకే, ఇంకా హార్మ్లెస్, హార్మ్లెస్. సో దీస్ ఆర్ ది యాంటోనిమ్స్ ఆఫ్ ది పెరికులాస్. ఓకే, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద సెషన్. ఓకే, రేపటి సెషన్లో మై డియర్ ఆస్పిరెంట్ కాంప్రిహెన్షన్ తీసుకుందామా? కాంప్రిహెన్షన్ క్లోజ్ టెస్ట్ నుంచి ఒక 2 తీసుకుంటాను, పాసెస్ నుంచి ఒక 2 తీసుకుంటాను. ఓకేనా? 10 and 20 క్వశ్చన్స్ సరిపోతాయి. ఓకే, యా వర్షన్ కూడా మెయిన్ క్లాసులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. టుడే లాస్ట్ సెషన్. ఓకే, రేపు సేమ్ 10 o'clock కలుద్దాం. కాంప్రిహెన్షన్ పార్ట్ అని మనం తెలుసుకుందాం. ఆ కాంప్రిహెన్షన్ పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో డన్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. శివ్ బాయ్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? లేదు కదా? సో సెషన్ క్లోజ్ చేయవచ్చు కదా? ఓకే, డన్ 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 డన్.